ఇంకో ఫంక్షనల్ స్పెసిఫికేషన్ చెప్పానా ఎట్లా రాయాలో లాజిక్ అనేది? లేదు బ్రో. ఫంక్షనల్ స్పెసిఫికేషన్ చాలా అడుగుతున్నారు. సో అది టైం పడుతుంది. ఒక నిమిషము. అది కాదు. మన బ్యాచ్ మేనేజ్మెంట్ అయిపోయింది కదా, బ్యాచ్ మేనేజ్మెంట్ చెప్పినాం కదా. అయిపోయింది బ్రో. ఆ, బ్యాచ్ మేనేజ్మెంట్ అయింది, క్లాసిఫికేషన్స్ క్యారెక్టరైజేషన్స్ చెప్పారు. యా. డిటర్మినేషన్ ఉంది. బ్యాచ్ డిటర్మినేషన్ ఉంది కదా, యా. అది ఉంది. తర్వాత ఫ్యాంటమ్ అసెంబ్లీ చెప్తాను. ప్యాంటమ్ అసెంబ్లీ ఉంది. ప్యాంటమ్ అసెంబ్లీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్యాంటమ్ అసెంబ్లీ ఉంది. సిబిపి అవ్వలేదు కదా. కాలే బ్రో. సిబిపి అవ్వలేదు. అండ్ ప్యాంటమ్ అసెంబ్లీ అవ్వలేదు. అలాగే బ్యాచ్ డిటర్మినేషన్, వేరియంట్ కాన్ఫిగరేషన్స్. సో ఈ 4 కాన్సెప్ట్స్ గిట్ట నేర్చుకున్నారంటే ఆల్మోస్ట్ మీకు అన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయిపోయినట్టే. ఐ మీన్ మీరు ఇంటర్వ్యూలో అవే అడుగుతారు ఎక్కువ. సో మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న బ్యాచ్ మేనేజ్మెంట్ అయితే నేర్చుకున్నారా? మొత్తం కంప్లీట్గా ప్రాక్టీస్ చేశారా బ్యాచ్ మేనేజ్మెంట్? బ్రో. అయిపోయిందా? బ్రో. బ్రో. ఓకే. సో సో బ్యాచ్ డిటర్మినేషన్ యాక్చువల్గా పెద్ద కాన్సెప్ట్, టైం పడుతుంది ఇది. సో మెల్లగా ట్రై చేద్దాం. చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది. 1 అవర్ 2 అవర్ తీసుకుంటుంది డెఫినెట్లీగా. సో అట్లా అనేసి ఒక్క నిమిషమా, 1 మినిట్. సరే అది తీసుకో. ఓకే. సో బ్యాచ్ డిటర్మినేషన్ బ్రో ఈరోజు నేర్చుకునేది మనం. సో ఎవరెవరు ఉన్నారు? హరికృష్ణ, ఫణీంద్ర, శ్రీనివాస్ గారు. ఓకే, నో ఇష్యూ. సో బ్యాచ్ డిటర్మినేషన్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సో మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా ఈ క్వశ్చన్ అయితే కంపల్సరీ అడుగుతారు. బ్యాచ్ డిటర్మినేషన్లో ఏం కాన్ఫిగరేషన్ చేసావు, అలాగే ఆ బ్యాచ్ డిటర్మినేషన్ అనే కాన్సెప్ట్, బ్యాచ్ డిటర్మినేషన్ అనే కాన్సెప్ట్ ఎందుకు వాడుతాం అనేది డెఫినెట్లీగా అడగడం జరుగుతుంది. ఓకే. అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళిన తర్వాత ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి, ఏ పాయింట్స్ చెప్పాలి అనేది కూడా మీకు ఈ క్లాస్లోనే చెప్తాను. అవి మాత్రం మీరు కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయాలి. ఎందుకంటే అవి మీరు వెళ్ళిన తర్వాత మీరు బ్యాచ్ డిటర్మినేషన్ మీద వర్క్ చేశారా అని అంటే అని చెప్తారు. చేసిన తర్వాత నువ్వు ఏం కాన్ఫిగరేషన్ చేసావు, ఈ స్టెప్ బై స్టెప్ అడుగుతారు. డెఫినెట్గా స్టెప్ బై స్టెప్ అడుగుతారు. సో అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి 4 ఆ 4 పాయింట్స్ మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నామంటే వాడికి అర్థమైపోద్ది. ఓకే, మీకు ఈ కాన్సెప్ట్ ఒకవేళ మీరు రియల్గా చేయకున్నా ఓకే మీకు ఐడియా ఉంది, మీరు చేయగలరు అనేది వానికి అర్థమవుతుంది. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరైనా సరే ఎలా ఉంటుంది అని అంటే, బట్ నా అనాలిసిస్ ప్రకారం చెప్తున్నా ఏంటంటే మనకు తెలిసింది అని అంటే చేయగలుగుతాడు అని అనుకుంటాడు. తెలియకపోతే అసలు రాదేమో అని అనుకుంటారు అన్నట్టు. సో ఖచ్చితంగా మనం రియల్గా వర్క్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ మనం తెలిసింది మనకు ప్రాపర్గా వాడికి చెప్తే ఓకే ఈయనకు ఐడియా ఉంది, మనం నేర్పించుకోవచ్చు. మేబీ ఓ ఇమీడియట్లీ తను దాన్ని మనకు ఈజీగా చేయగలుగుతాడు, ఆ నాలెడ్జ్ ఉంది అని అనుకుంటారు. కాబట్టి మనం కొన్ని ఏరియాలో కొన్ని పాయింట్స్ అనేది డెఫినెట్గా గుర్తుపెట్టుకుని వెళ్ళాలి. ఓకే. సో మన బ్యాచ్ డిటర్మినేషన్లో ఏ మాస్టర్ డేటా కావాలి, మాస్టర్ డేటా వాట్ ఈస్ ద బాట్స్మెన్ రిక్వైర్డ్ ఫర్ ది బ్యాచ్ డిటర్మినేషన్, వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్స్. సో కాన్ఫిగరేషన్స్ ఏంది, ఆటోమేటిక్గా బ్యాచ్ ఎలా రిలీజ్ అవుతుంది, బ్యాచ్ డిటర్మినేషన్ రిలీజ్ అవుతుంది, అండ్ మాన్యువల్గా ఎలా చేస్తాం అనేది
ఈ యొక్క బ్యాచ్ డిటర్మినేషన్ కాన్సెప్ట్లో వాడతాం. సో బ్యాచ్ డిటర్మినేషన్ అని ఎందుకంటే మొన్న మనం చూసాం బ్యాచ్ మేనేజ్మెంట్ అనేది. సో బ్యాచ్ మేనేజ్మెంట్ అనేది ఒక 100 క్వాంటిటీకి కానీ లేదంటే ఒక రోజుకి కానీ ఇంత బ్యాచ్ మనకు ఈ బ్యాచ్ మీద ఈ ఒక ప్రోడక్ట్ రావాలి అని మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి వెళ్తే, అది కూడా ప్రొడక్షన్కి వెళ్తే, మనం ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఒక బ్యాచ్, రేపు మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఒక బ్యాచ్, అలా నన్ను ఉండొచ్చు. సేమ్ ప్రోడక్ట్ మల్టిపుల్ ప్రొడక్షన్ ఆర్డర్స్ ఉంటే ఫస్ట్ ప్రొడక్షన్ ఆర్డర్కి ఒక బ్యాచ్, ఈ ప్రొడక్షన్ ఆర్డర్కి ఇంకొక బ్యాచ్. అంటే ఒక ప్రొడక్షన్ ఆర్డర్లో 100 ఉంది, ఇంకో ప్రొడక్షన్ ఆర్డర్లో 50 ఉంది. అంటే ఫస్ట్ ప్రొడక్షన్ ఆర్డర్కి ఒక బ్యాచ్, సెకండ్ ప్రొడక్షన్ ఆర్డర్కి ఒక బ్యాచ్. సో ఆ విధంగా బ్యాచ్ నెంబర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే క్వాంటిటీ కానీ కలర్ కానీ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఉండొచ్చు, దాని ప్రకారం బ్యాచ్. ఓకే. కానీ ఇక్కడ బ్యాచ్ డిటర్మినేషన్ అనేది డిఫరెంట్. ఎలానంటే బ్యాచ్ డిటర్మినేషన్ అనేది ఎలా అంటే, సో మనము కంపోనెంట్ ప్రొడక్షన్కి ఇష్యూ చేస్తాం. ఓకే, కంపోనెంట్ ఏం చేస్తాం? ప్రొడక్షన్కి ఇష్యూ చేస్తాం. లేదు అని అంటే హెడర్ మెటీరియల్ ఏం చేస్తాం? కస్టమర్కి ఇష్యూ చేస్తాం. సో ఏదైనా ఉండొచ్చు, హెడర్ మెటీరియల్ కస్టమర్కి ఇస్తాం, కంపోనెంట్ అనేది ప్రొడక్షన్కి ఇష్యూ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, లెట్ మీ ఓపెన్ ఎక్సెల్, క్లారిటీగా అర్థమవుతుంది. ఈ అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపోనెంట్ ఉంది, కంపోనెంట్ 1. సో ఇంకో కంపోనెంట్ ఇస్తాను, కంపోనెంట్ 2. కంపోనెంట్ అంటే రా మెటీరియల్. ఓకే, ఇన్ని రా మెటీరియల్ ఉన్నాయి. సో ఈ రా మెటీరియల్కి జిఆర్ అంటే ఏంటి? జిఆర్ అంటే ఏంటి పరేంద్ర? గూడ్స్ రిసిప్ట్. యా, గూడ్స్ రిసిప్ట్. కరెక్ట్ నా హరికృష్ణ? ఓకే. సో ఈ యొక్క కంపోనెంట్ మనకి ఇలా తీసుకుందాం, లేదు ఇలా తీసుకుందాం, సారీ. ఓకే, ఇది కంపోనెంట్. సో సేమ్ ఇది అనేది ఒక ప్రోడక్ట్, ఒక కంపోనెంట్. అంటే కంపోనెంట్ అంటే రా మెటీరియల్. ఓకే, ఇది ఒకటే రా మెటీరియల్. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ ఏడు ఉంది. యా, ఈరోజు 21 అండ్ 05, ఇలా కాదు, ఇలా 05/2024 ఈరోజు జిఆర్ అయింది. సో ఇది ఎప్పుడు జిఆర్ అయింది? 4/20 అనుకో, 4/20. ఓకే. సో ఇది ఎప్పుడు జిఆర్ అయింది కింద? 3/10 అనుకో జస్ట్. ఓకే, ఇంకోటి కింద ఎప్పుడు జిఆర్ అయింది? మేబీ జనవరి. ఓకే, ఇది ఎప్పుడు జిఆర్ అయింది? 2023 డిసెంబర్ అనుకుందాం. 12, ఇది ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 30. ఓకే, ఇది జిఆర్ అనేది. సో ఇది సెల్ఫ్ లైఫ్ ఐటమ్. ఓకే, సెల్ఫ్ లైఫ్ ఐటమ్ అంటే ఫస్ట్ లేదంటే ఫిఫో అనుకోండి. ఓకే, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఇవన్నీ స్టోరేజ్ ఏరియా ఒకటే, ఇవన్నీ మనకు వచ్చాయి. ఇవి ఎంత? ఇది ఒక 100 క్వాంటిటీ, ఇది ఒక 200 క్వాంటిటీ, ఇది ఒక 100 క్వాంటిటీ. జస్ట్ మీకు అర్థం కావాలని చేస్తున్నాను. ఓకే, 200 క్వాంటిటీ కాన్సెప్ట్ అర్థం కావాలి, తర్వాత ఎస్ఏపి నో ఇష్యూ. 100 క్వాంటిటీ. సో ఇప్పుడు ఇవన్నీ సేమ్ ప్రోడక్ట్, డిఫరెంట్ కూడా ప్రోడక్ట్ కాదు. సో ఇది సెల్ఫ్ లైఫ్ ఐటమ్స్ యాక్చువల్లీ. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఏది ఫస్ట్ వస్తే అది బయటికి వెళ్ళిపోవాలి ఫస్ట్. సో ఇవన్నీ మనం ఏం చేస్తాం? ఒక స్టోరేజ్ లొకేషన్ ఉంది, ఏదో ఒక స్టోరేజ్ లొకేషన్ ఉంది. ఓకే, ఏ స్టోరేజ్ లొకేషన్ ఇది. సో మనము ప్రొడక్షన్ ఆర్డర్ ప్రకారమే గూడ్స్ ఇష్యూ చేస్తాం. ఏం చేస్తాం? ప్రొడక్షన్ ఆర్డర్ ప్రకారమే గూడ్స్ ఇష్యూ చేస్తాం. ప్రొడక్షన్ ఆర్డర్ కాపీ మీరు చూస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రియల్ టైంలో చూస్తే, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చూస్తే, స్టోర్ టీమ్కి ఒక ప్రొడక్షన్ ఆర్డర్ ఇస్తారు వాళ్ళు. ప్రొడక్షన్ వాళ్ళు ఏం చేస్తారంటే స్టోర్ టీమ్కి ఒక ప్రొడక్షన్ ఆర్డర్ కాపీ ఇస్తారు. ఆ ప్రొడక్షన్ ఆర్డర్ కాపీలో ఏముంటుంది తెలుసా? బ్యాచ్ నెంబర్ ఉంటుంది.
కంపోనెంట్ ఉంటుంది, ఈ నంబర్ ఉంటుంది. అంటే ఒక హెడర్ లెవెల్ ప్రొడక్షన్ ఆర్డర్కి దానికి కావాల్సిన కంపోనెంట్ అన్నీ హార్డ్ కాపీలో కనిపిస్తుంటాయి మనకి. హార్డ్ కాపీ కానీ సాఫ్ట్ కాపీ ఏదైనా ఉంటుంది, వాట్ ఎవర్ ఇస్ మీది ఏదైనా ఉంటుంది ఇంక. సో దాంట్లో ఏంటంటే ఒక ప్రోడక్ట్ తయారు కావాలంటే దానికి సంబంధించిన కంపోనెంట్స్ మొత్తం హార్డ్ కాపీలు ఉంటాయి. దాంతోపాటు ఒక బ్యాచ్ నెంబర్ వస్తుంది. ఆ బ్యాచ్ నెంబరు మనకు ఎగ్జాక్ట్గా ఏది ఫస్ట్ ఇన్వర్డ్ అయిందో అది మాత్రమే ఫస్ట్ అవుట్వర్డ్ అవ్వాలని వచ్చేస్తుంది. ఓకే, సో ఇన్నిట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాచ్ నెంబరు 1 2 3 4, బ్యాచ్ నెంబరు ఇంకా ఏదో ఉంది, బ్యాచ్ నెంబరు ఇది ఏదో ఉంది, బ్యాచ్ నెంబర్ ఇలా ఉంది. ఓకే, డిఫరెంట్ బ్యాచెస్ ఉన్నాయి. ఓకే, అవన్నిటికీ డిఫరెంట్ బ్యాచెస్ ఉన్నాయి. ఓకే, ఇలా డిఫరెంట్ బ్యాచెస్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ బ్యాచెస్ ఉన్నాయి. సో ఇందులో మనకు ఏది ఫస్ట్ క్వాంటిటీ కన్జ్యూమ్ అయిపోవాలి? రాధాకృష్ణ హరికృష్ణ, శ్రీనివాస్ గారు అండ్ పనేంద్ర, ఈ మూడిట్లో ఏది ముందు కన్జ్యూమ్ అయిపోవాలి స్టాక్లో నుంచి? ఏ బ్యాచ్? 30/12 డిసెంబర్లో డిసెంబర్ది 30/12/2023 234 234 కన్జ్యూమ్ అయిపోవాలి. అంటే ఈ హెడర్ లెవెల్ ప్రొడక్షన్ ఆర్డర్ ఏదైతే ఉందో దానికి ఈ బ్యాచ్ అనేది చూపిస్తానట్టు. అంటే అప్పుడు ఏం చేస్తాడు ఎండ్ యూజర్, ఏం చేస్తాడని అంటే ఆ బ్యాచ్ నెంబర్ తీసుకుపోయి, ఇవి బ్యాచ్ నెంబర్ సహా ఉంటాయి అన్నట్టు. ఈ ప్రొడక్ట్స్ బ్యాచ్ నెంబర్తో సహా ఒక స్టోరేజ్ లొకేషన్లు ఉంటాయి, సేమ్ ఏరియాలో ఉంటాయి. కాకపోతే వాడు కన్ఫ్యూజ్ కాకుండా ఏదో బ్యాచ్ నెంబర్ లేదనుకో, ఇది కంపోనెంట్ ఇదే కదా అని మేబీ వాడు ఇది కూడా ఇవ్వచ్చు, ఇది ఇచ్చి పంపించవచ్చు. సో అప్పుడు ఏంది, ఈ సెల్ఫ్ లైఫ్ ఐటమ్ కాబట్టి ఈ లాస్ట్ ఇన్వర్డ్ అయింది. ఎందుకు డిస్టర్బ్ చేస్తారు నాన్న? ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ ఏంటి, మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, సో ఒకవేళ ఎండ్ యూజర్కి అంటే జస్ట్ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్కి వెళ్దాం, మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి వెళ్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మనకు ఆల్రెడీ తెలిసిందే. ఒక్క నిమిషం సార్ ప్లీజ్. సో ఇక్కడ ఏంది, ఎండ్ యూజర్ కన్ఫ్యూజ్ కాకుండా వాడికి ఆ ప్రొడక్షన్ ఆర్డర్ పైన ఒక బ్యాచ్ నెంబర్ వస్తుంది. ఆ బ్యాచ్తో సహా వాడు ఏం చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 50 కన్జ్యూమ్ అవ్వాలంటే దీంట్లో నుంచి 50 తీసి ఇచ్చేస్తాడు. సో ఇంకా 50 ఉంటుంది, ఇంకా 50 మనకు పెండింగ్ ఉంటుంది. ఆ 50 కూడా ఏం చేస్తాడంటే మళ్ళీ ఒక ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు ఈ సిస్టమ్ చూసుకుంటుంది దేంట్లో స్టాక్ ఉంది. సో మళ్ళీ ఒక ప్రొడక్షన్ ఆర్డర్కి 200 రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటాం, లేదంటే 150 రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి. 150 రిక్వైర్మెంట్ ఉంది ఇంకో ప్రొడక్షన్ ఆర్డర్కి. అప్పుడు ఏమవుతుంది, ఇందులో నుంచి 50 ఈ బ్యాచ్ చూపిస్తే 2 బ్యాచ్లు చూపిస్తుంది మనకు అక్కడ. ఇందులో నుంచి నువ్వు 50 స్టాక్ ఉంది, ఇంకా 50 పెండింగ్ ఉంది కాబట్టి ఇందులో నుంచి 50 తీసుకో. దాని తర్వాత సిస్టమ్ ఏం చెక్ చేసుకుంటుంది, నెక్స్ట్ టైంకి చెక్ చేసుకుంటుంది అనమాట. సో ఇందులో నుంచి 100 అంటే మొత్తం 150 అనేది తీసుకుంటుంది. ఇంకా 100 మిగులుస్తుంది దీంట్లో. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ 50 వెళ్ళిపోయింది ఒక బ్యాచ్కి, ఇంకా వేరే ప్రొడక్షన్ ఆర్డర్కి ఇంకొక 150 రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడ ఆల్రెడీ ఇందులో 50 రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఇందులో నుంచి 50 తీసేసుకుంటుంది. ఇందులో నుంచి ఏం చేస్తే సిస్టమ్కి ఆల్రెడీ తెలిసిపోతుంది ఎంత స్టాక్ ఉంది అండ్ ఏ బ్యాచ్ ఫస్ట్గా అవుట్ అవ్వాలి అనేది చూసుకుంటుంది. దీంట్లో నుంచి 50 తీసుకుంటుంది, రిమైనింగ్ స్టాక్ ఈ బ్యాచ్ నెంబర్ ఇచ్చేస్తుంది. సో ఈ బ్యాచ్ 2 బ్యాచెస్ డిస్ప్లే అవుతాయి అక్కడ. సో ఆ బ్యాచ్తో సహా ఇక్కడ ఏం చేస్తాడంటే ఎండ్ యూజరు ఈ బ్యాచ్కు ఇంకా 150 ఉన్నాయి కాబట్టి ఈ బ్యాచ్కి వెళ్ళేసి ఈ బ్యాచ్కి 50 ఉన్నాయి కాబట్టి 50 ఇచ్చేస్తాడు. నెక్స్ట్ బ్యాచ్ ఈ నెంబర్ చూసి దీంట్లో నుంచి 100 తీస్తాడు. సో ఆ విధంగా ఏమవుతుందంటే, దీనివల్ల ఏమవుతుందంటే మన స్టాక్ వేస్ట్ కాకుండా ఏదైతే ఫస్ట్ అవుట్ అవ్వాలో సిస్టమే బేస్డ్ ఆన్ గూడ్స్ రిసిప్ట్, అంటే ఏ టైంలో రిసిప్ట్ అయింది రిసిప్ట్ ప్రకారమే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ చేస్తాం. సో సెల్ఫ్ లైఫ్ ఐటమ్స్ అంటే మేబీ సెల్ఫ్ లైఫ్ ఎలా ఉండొచ్చు, ఈ రోజు రిసీవ్డ్ అయిపోయింది రేపే ఎక్స్పైరీ డేట్ ఉండొచ్చు, ఏదో నెల రోజుల ముందు రిసీవ్డ్ అయింది మాకు ఇంకా 2 నెలలు వ్యాలిడిటీ ఉండొచ్చు, సేమ్ ప్రోడక్టే మేబీ అలాంటి కేసెస్ కూడా ఉండొచ్చు. సో ఆ విధంగా ఏం చేస్తా అంటే ఏదైతే ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ అండ్ ఫస్ట్ అవుట్ ఉంటుంది అనమాట. రెండు రకాలు ఉంటాయి. ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ అంటే ఫస్ట్ ఇదేం చూస్తుంది, ఇక్కడ 2 రకాలుగా చూస్తుంది. ఒకటి గూడ్స్ రిసిప్ట్ చూస్తుంది ఫస్ట్. ఏంది అందరు వెళ్ళిపోయారు?
సో ఓకే, నో ఇష్యూ. ఫస్ట్ ఏం చేస్తుంది, గూడ్స్ రిసిప్ట్ చూస్తుంది. తర్వాత ఇది గూడ్స్ రిసిప్ట్ అయితే ఏది ఫస్ట్ మనకి ఇన్ అయిందో అది మాత్రమే అవుట్ చేయడానికి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఏది రిసీవ్డ్ అయింది చూడదు, ఏది ఫస్ట్ ఎక్స్పైరీ అయిపోతుంది, డేట్ ఏది ఫస్ట్ ఎక్స్పైరీ అవుతుంది అనేది ఫస్ట్ ఇన్ లెఫో అంటారు దాన్ని. ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ ఫస్ట్ అవుట్. ఓకే, లెఫో ఫెఫో అంటారు, ఫిఫో కాదు ఫెఫో అంటారు అనమాట దీన్ని. సో అది యా. సో ఇంతవరకు అర్థమైందా? రెండు, ఒకటి లెఫో ఒకటి ఫిఫో. ఆ ఫిఫో అంటే ఏంటి, మనకు ఎక్స్పైరీ డేట్ అంటే ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ కానీ అది పట్టించుకోదు, ఎక్స్పైరీ డేట్ ఏదన్నా ఉండదు దానికి. ఫిఫో అంటే ఏంటి, ఏది ఫస్ట్ ఇన్వర్డ్ అయితే అది ఫస్ట్ అవుట్ అయిపోవాలి, అది ఎక్స్పైరీ డేటా అది ఏదో సంబంధం లేదు దానికి. ఫస్ట్ ఏది ఇన్వర్డ్ అయింది అది అవుట్ అయిపోవాలి దాన్ని, అది ఫిఫో. ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ అండ్ ఫస్ట్ అవుట్ అంటే అది గూడ్స్ రిసిప్ట్ ఎప్పుడు రిసీవ్డ్ అయిందో సంబంధం లేదు దీంట్లో, ఎప్పుడు రిసీవ్డ్ అయింది సంబంధం లేదు, ఫస్ట్ రిసీవ్డ్ అయిందా ఫస్ట్ అవుట్ సంబంధం లేదు. ఫస్ట్ ఏది ఎక్స్పైరీ అయిపోతుంది అంటే ఎక్స్పైరీ డేట్ ఆల్రెడీ మనం ఇస్తాం, మనం ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నప్పుడు ఇది ఈ టైంలో ఎక్స్పైరీ డేట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది, బ్యాచెస్లో ఎక్స్పైరీ డేట్ అనేది ఇస్తాం. సో ఏది ఫస్ట్ ఎక్స్పైరీ అయిపోతుంది దాన్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటుంది లెఫో అనేది. సో ఈ రెండు కాన్సెప్ట్ మీదనే మనకు బ్యాచ్ డిటర్మినేషన్ అనేది వర్క్ అవుతుంది. సో ఇంతవరకు మీకు అర్థమైందా ఇది ఏ లిఫో ఫెఫో ఏంటి అనేది రెండులో? సో ఐ హోప్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ యాక్చువల్లీ ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో ఫిఫో లెఫో ఈ రెండు మాత్రమే మ్యాక్సిమం అయితే అన్ని ఇండస్ట్రీలో వాడడం జరుగుతుంది, ఫిఫో అండ్ ఫెఫో లెఫో కాదు, ఫిఫో అండ్ ఫెఫో ఈ రెండు మాత్రమే వాడడం జరుగుతుంది. నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఇప్పుడు మీకు థియరిటికల్గా యాజ్ ఇట్ ఈస్ అదే ఉంటుంది ఇక్కడ, యాజ్ ఇట్ ఈస్ అవుట్పుట్ డెలివరీ టు గూడ్స్ ఇష్యూ గూడ్స్ రిసిప్ట్ అని మేము ఇన్వెంటరీ ఫ్రమ్ ది ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, నేను యాజ్ ఇట్ ఈస్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ఈ యొక్క థియరిటికల్గా అనమాట. మీరు ఇలా ఇది చూసి మీరు నేర్చుకోవచ్చు, లేదంటే మీరు అలా అర్థం చేసుకున్నా సరిపోతుంది, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినా సరిపోతుంది. ఏది ఫస్ట్ ఇన్ అవుతుందో అది ఫస్ట్ అవ్వాలి, లేదంటే ఏది ఫస్ట్ ఎక్స్పైర్ అవుతుందో అది ఫస్ట్ అవుట్ అవ్వాలి. దానికోసమే మనం బ్యాచ్ డిటర్మినేషన్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. జస్ట్ నేను సింపుల్గా నేను కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో ఈ రెండు ముక్కలే చెప్తాను. బ్యాచ్ డిటర్మినేషన్ వర్క్ దట్ బేస్డ్ ఆన్ ఫిఫో అండ్ ఫెఫో, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్ ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ అండ్ ఫస్ట్ అవుట్. సో దీనికోసమే బ్యాచ్ డిటర్మినేషన్ అనేది వర్క్ అవుతుంది. టూ వర్డ్స్లో నేను వాళ్ళకి చెప్పేస్తాను. సో అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ మీరు దాన్ని అర్థం చేసుకొని ఎలా చెప్తారో అనేది మీరు చూసుకోవడం బెటర్ అనమాట. ఓకే, సో మనకు ఈ యొక్క ఫిఫో కానీ ఫెఫో కానీ ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండ్ ఫస్ట్ ఎక్స్పైరేషన్ డేట్ అండ్ ఫస్ట్ అవుట్ అనమాట, ఈ విధంగా పడుతుంది. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని ఉంటుంది, ఇది కొన్ని సినారియాల్లో వాడడం జరుగుతుంది, నో ఇష్యూ. అది మనకి అంత ఓకే యా ఓకే, నో ఇష్యూ. ఓకే, కానీ నేను ఇంతకుముందు చెప్పాను కదా కొన్ని పాయింట్స్ మనం ఇంటర్వ్యూ పోయేటప్పుడు గుర్తుపెట్టుకోవాలని. ఇది మాత్రం కంపల్సరీ మీరు ఫోటో తీసుకుంటామా గుర్తుపెట్టుకుంటామా, డెఫినెట్లీ ఇంటర్వ్యూ పాయింట్ వెళ్ళిన తర్వాత ఈ పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ రిక్వైర్డ్ ఫర్ ది బ్యాచ్ డిటర్మినేషన్? టు బి హానెస్ట్ అండి, ఇన్ని ఇంటర్వ్యూ చేస్తున్నాం మేము అండ్ చాలామందికి చెప్పడం జరుగుతుంది, కానీ మీకు ముందు కోసం నేను చెప్తున్నాను, ఈ 4 మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కండిషన్ టేబుల్, ఏంటి కండిషన్ టేబుల్. 2 యాక్సెస్ సీక్వెన్స్. 3 స్ట్రాటజీ టైప్స్. 4 సర్చ్ ప్రొసీజర్స్. ఈ 4 మాత్రం డెఫినెట్గా ఒక సీక్వెన్స్గా గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ 4 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, మన బ్యాచ్ డిటర్మినేషన్ అర్థమైంది అని చెప్తారు అనుకుంటారు వాళ్ళు. డెఫినెట్లీ. సో అందు గురించి అండి మీకు ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఎక్కడ గుర్తుపెట్టుకోవాలనేది చెప్పడం జరుగుతుంది. ఒకటి ఫిఫో, ఒకటి ఫెఫో, ఈ రెండు మీద మేము వర్క్ చేసాం, ఈ రెండింటి మీదనే మేము వర్క్ చేసాం బ్యాచ్ డిటర్మినేషన్లో. దాంట్లో ఏదైతే కాన్ఫిగరేషన్స్ రిక్వైర్డ్ అంటే ఒకటి ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అది? కండిషన్ టేబుల్స్, ఒకటి యాక్సెస్ సీక్వెన్స్ అండ్ స్ట్రాటజీ టైప్, సెర్చ్ ప్రొసెసర్స్. ఇవి 4 గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 ఎలా కాన్ఫిగరేషన్ చేస్తాం అనేది మనం ఇప్పుడు ఏసేపులో చూద్దాం. ఓకే, ఇక్కడికి వస్తే అవే నేను చెప్పాను కదా, ఇక్కడ కండిషన్ టేబుల్ టీ కోర్స్ అన్నట్టు, ఈ టీ కోర్సు కండిషన్ టేబుల్, యాక్సెస్ సీక్వెన్స్, స్ట్రాటజీ టైప్స్, సెర్చ్ ప్రొసీజర్స్ చెప్పాను కదా, ఈ 4 మాత్రం కంపల్సరీగా మనం డెఫినెట్లీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మాత్రం మర్చిపోకండి. ఓకే,
సో నెక్స్ట్ ఇవి అయిపోయిన తర్వాత మనకు మాస్టర్ డేటా అని అడుగుతాడు. ఇక్కడ ఏం అర్థమైంది? కాన్ఫిగరేషన్స్ అంటే మీరు ఏం చెప్తారు? వాట్ ఆర్ ద కాన్ఫిగరేషన్స్ రిక్వైర్డ్ ఫర్ ది బ్యాచ్ డిటర్మినేషన్ అని అంటే ఒకటి కండిషన్ టేబుల్, యాక్సెస్ సీక్వెన్స్, స్ట్రాటజీ టైప్స్, అలాగే సెర్చ్ ప్రొసీజర్స్. వాట్ ఆర్ ద మాస్టర్ డేటా రిక్వైర్డ్ ఫర్ ది బ్యాచ్ డిటర్మినేషన్ అంటే ఏంటి? ఏం చెప్తారు? ఒకటి లైక్ నేను ఇక్కడ నోట్ చేశాను. ఒకటి సెలెక్షన్ క్లాస్, సార్ట్ రూల్స్, స్ట్రాటజీ రికార్డ్. ఓకే, ఇవి ఏమి ఇక్కడ 4 గుర్తు పెట్టుకుంటాం. ఇవి కాన్ఫిగరేషన్ అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఒకవేళ కాన్ఫిగరేషన్స్ అంటే కండిషన్ టేబుల్, యాక్సెస్ సీక్వెన్స్, స్ట్రాటజీ టైప్, సెర్చ్ ప్రొసెసర్. మాస్టర్ డేటా అని అంటే ఒకటి క్లాస్ అనొచ్చు, లేదంటే సెలెక్షన్ క్లాస్ అనండి, క్లాస్, సార్ట్ రూల్స్, అలాగే స్ట్రాటజీ రికార్డ్. ఈ మూడు గుర్తు పెట్టుకోవాలి కదా. ఇవి పాయింట్స్ మాత్రం కరెక్ట్గా మనం మైండ్లో గుర్తుకున్నాయి అనుకోండి, వాడు మీకు ఏం అడగడిగా ఓకే అర్థమై మాస్టర్ డేటా అంటే ఒకటి క్లాస్ క్రియేట్ చేయాలి, సార్ట్ రూల్స్ క్రియేట్ చేయాలి, స్ట్రాటజీ రికార్డ్. ఓకే, కాన్ఫిగరేషన్స్ అంటే ఈ రెడ్ కలర్ చేసినాయి. సో అవి మాత్రం గుర్తు. 101% ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కాబట్టి దీని మీద నేను ప్రతిసారి రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా గుర్తుకుండాలి, నాకు కూడా ఇంటర్వ్యూస్ అయితే మీకు కూడా ఇంత ఇంపార్టెంట్ ఒక తెలియాలని కాబట్టి నేను 2-3 సార్లు ప్రతిసారి రిపీట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అది. సో నెక్స్ట్ ఏంటి? ఇదేం లేదు, జస్ట్ మనకు ఎక్కడ అసైన్ చేస్తామో మనకు 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఆటోమేటిక్గా బ్యాచ్ డిటర్మినేషన్ చేయొచ్చు, మాన్యువల్గా బ్యాచ్ డిటర్మినేషన్ చేయొచ్చు. ఆ కాన్ఫిగరేషన్స్ ఎక్కడ చేస్తాం, ఏం చేస్తాం అనేది ఉంది. అది మెటీరియల్ మాస్టర్లో MRP 2Vలో ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ అది ఈ పాయింట్. ఈ డాక్యుమెంట్ కూడా ఇది టోటల్గా బ్యాచ్ డిటర్మినేషన్ సంబంధించిన డాక్యుమెంట్ మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను నేను. ఓకే, సో అది. నెక్స్ట్ ఏంటి? సో ఇది యాక్చువల్లీ ఎక్సెల్. మనము ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్కి ప్రిపేర్ చేసిన ఎక్సెల్ అక్కడికి వెళ్ళి తీసి ఇక్కడ వేసేసుకుంటాను. సో ఈ విధంగా ఎక్సెల్ మనకుంటే ఈజీగా మనం దాన్ని ఏం చేయొచ్చు, దాని మీద వర్కౌట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, ఇది యాక్చువల్లీ బ్యాచ్ డిటర్మినేషన్ అనే టోటల్ కాన్సెప్ట్. ఈ విధంగా మనం బ్యాచ్ డిటర్మినేషన్ అనేది సింపుల్, అంటే ఇంతవరకు ఇన్ని రోజులు చెప్పిన దానికి ఏదో పెద్ద లెంతీగా వాళ్ళకి అనిపించేటట్టు చెప్పడం జరిగింది. బట్ నేను ఆలోచించి ఇంత సింపుల్ కదా, సింపుల్గా చెప్పేద్దాం అనేసి జస్ట్ మీకు ఏం చెప్పాను, జస్ట్ కావాల్సినవి కాన్ఫిగరేషన్స్, మాస్టర్ డేటా అంటే బ్యాచ్ డిటర్మినేషన్ అయిపోయింది, ఏం లేదు ఇక అని మీకు అర్థం కావాలని మీకు అందుకే ఈ పాయింట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేపిస్తున్నా. ఒకటి బ్యాచ్ కాన్ఫిగరేషన్స్, బ్యాచ్ డిటర్మినేషన్ కావాల్సిన కాన్ఫిగరేషన్స్, మాస్టర్ డేటా. ఇవి వచ్చినాయా, కథం అయిపోయినట్టే. సో ఇంతవరకు ఈ ఆల్మోస్ట్ బ్యాచ్ డిటర్మినేషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఎస్ఏపీలో ఎలా వర్క్ అవుతుందో మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, లెట్ మీ ఓపెన్ ఎస్ఏపీ. ఎస్, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాస్టర్ డేటా సెట్ చేసుకుందాం. MD04 డెఫినెట్లీ మాస్టర్ డేటా లేని మనం ఏం చేయలేం కాబట్టి కంపల్సరీగా మాస్టర్ డేటా అనేది సెట్ చేసుకోవాలి మనము. కాబట్టి మనము దీనికి ఒకసారి చూద్దాం. ఓకే, లెట్ మీ డిలీట్ చేద్దాం. మీకు ఆల్మోస్ట్ మాస్టర్ డేటా ఏంటో తెలుసు. ఓకే, ఎస్. సో ఇది కూడా డిలీట్ చేద్దాం. ఓకే, యా, ఓకే. సో దీనికి సంబంధించిన కంపోనెంట్స్ ఏంటి, ఇంకేమేమి కంపోనెంట్స్ ఉన్నాయి? రావట్లేదండి, షార్టేజ్ లేవేమో అందుకే రావట్లేదు. ఓకే, నో ఇష్యూ. సో లెట్ మీ గో బ్యాక్, కాపీ చేసి దీనికి కావాల్సిన కంపోనెంట్ ఏంటో చూద్దాం. ఎలా చూస్తాం? CS11కి వెళ్తే మనకు దానికి సంబంధించిన బాంబ్ లిస్ట్ వస్తుంది. ఎన్ని బాంబ్స్ లెవెల్ ఉన్నాయన్న లిస్ట్ వస్తుంది. అమ్మో, చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేద్దాం, దీనికన్నా దీనికి సెట్ చేయడం కన్నా ఇమీడియట్లీ ఒక మెంటల్ మాస్టర్ ఈజీగా క్రియేట్ చేయొచ్చు 15 minutes. నేను 01
ఓకే, అండర్ స్కోర్ డి అంటే డిటర్మినేషన్ అనుకుందాం. ఓకే, సో ఫెట్ క్వశ్చన్ కదా. ఓకే, ఇక్కడికి వెళ్తాం, ఆప్షన్స్కి వెళ్తాం, విజువలైజేషన్స్, ఓ సారీ, అందులో కరెక్టే ఉంది. ఇక్కడ నేను ఫెట్ కాదు ఎంఏ అంటే మెకానికల్ ఇంజనీరింగ్, ఇక్కడ ఫెట్. యా ఫెట్. ఓకే, యా మనకు ఇక్కడ ఏం చేస్తాం, బేసిక్ డేటా 1 బేసిక్ డేటా 2 క్లాసిఫికేషన్ అవసరమే కానీ ఇప్పుడు వద్దులే. సేల్స్ వ్యూస్ తీసుకుందాం. అలాగే ఎడర్మెటల్ కాబట్టి ఎంఆర్పి 1 2 3 4 అండ్ అలాగే వర్క్ షెడ్యూలింగ్ మ్యాండేటరీ. నెక్స్ట్ జనరల్ డేటా, జనరల్ ప్లాన్ డేటా అండ్ వేర్ హౌస్ ఇవి కొన్ని మ్యాండేటరీ వ్యూస్ అనేది మనం సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇంతవరకు అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం, ఇవి సరిపోతాయి. సో లెట్స్ కంటిన్యూ. ఇక్కడ ఏంది, ప్లాన్ టు స్టోరేజ్ లొకేషను, సేల్స్ ఆర్గనైజేషను, డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఎక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నాం మనం, 1000 నుంచి స్టోరేజ్ లొకేషన్ 001 నుంచి సేల్ ఆర్గనైజేషన్ 1000, డిస్ట్రిబ్యూషన్ 10. ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుంటున్నాం. కంటిన్యూ. సో యాజ్ ఆఫ్ నో డిస్క్రిప్షన్ అనేది యాజ్ ఇట్ ఈస్ ఉంచుదాం, రిమైనింగ్ అంతా కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఆల్మోస్ట్ బ్యాచ్ మేనేజ్మెంట్ అసైన్ చేద్దాం డెఫినెట్లీ. యా ఓకే, నో ఇష్యూ. ప్రొడక్షన్ షెడ్యూలింగ్ ప్రొఫైల్ యాజ్ ఆఫ్ నో మనం ఏం చేద్దాం, ఇవి కూడా చేసేద్దాం. ఇక్కడ ఇది ఈ డీటెయిల్స్ మనకు అవసరం లేదు ఇప్పుడు. ఓకే, అవసరం వచ్చినప్పుడు ఎంట్రీ చేద్దాం. సో ప్రొడక్షన్ షెడ్యూలింగ్ ప్రొఫైల్లో మనకి ఇది కూడా వద్దు, అవసరం వచ్చినప్పుడు యాడ్ చేద్దాం. కావాల్సిన డీటెయిల్స్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. యా సేవ్. మన ప్రోడక్ట్ అనేది ఇది సేవ్ చేసుకుందాం. మనం ఫస్ట్ ఎక్సెల్ ఎంట్రీ చేసేసుకుందాం. ఇది లెట్ కాపీ అండ్ ఇక్కడ 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 ఇద్దాం. ఇది మన మెటీరియల్. ఓకే, సో మెయిన్గా రా మెటీరియల్ అనేది చాలా ఇంపార్టెంట్. రా మెటీరియల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో అందు గురించి అని నేను ఏం చేస్తున్నా, రా మెటీరియల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తా. MM01 సారీ MM01 సింపుల్ అయిపోద్ది, నో ఇష్యూ. ఇది ఏం చేద్దాం, కంపోనెంట్ 01 బ్యాచ్ డిటర్మినేషన్ డి అని ఇచ్చాను. సో ఇక్కడ ఏంది ROH రా మెటీరియల్ అనుకుందాం. ఓకే, కంటిన్యూ. సో యాజ్ ఇట్ ఈస్ దాంట్లో నుంచి కాపీ చేసుకుందాం. బేసిక్ డేటా 1 బేసిక్ డేటా 2 క్లాసిఫికేషన్ ఏమొద్దు ఉండని, మళ్ళీ కావాలన్నప్పుడు తీసుకుందాం. పర్చేసింగ్ వ్యూ కంపల్సరీ, ఎందుకంటే అది పర్చేస్ మెటీరియల్ కాబట్టి, రా మెటీరియల్ కాబట్టి. సో ఇక్కడ ఇవి కామన్, బేసిక్ డేటా 1 జనరల్ డేటా, వేర్ హౌస్ అండ్ అకౌంటింగ్ 1 2 అండ్ కాస్టింగ్ 1 2 ఇవన్నీ మనకు కంపల్సరీ కావాల్సిన వ్యూస్. సో ఇవి మన ఫీల్డ్స్. ఆల్రెడీ ఎక్కడ మనం వేర్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద మెటీరియల్ అనే డేటా ఇస్తున్నాం. ఫ్రమ్ వేర్ వీఆర్ గోయింగ్ టు కాపీ, ఎక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నాం అనేది ఇక్కడ డీటెయిల్స్ ఇస్తాం. హలో, లెట్స్ కంటిన్యూ. ఓకే, ఇప్పుడు ఈ డేటా అనేది ఇక్కడ ఇచ్చేద్దాం. ఓకే, సో కంటిన్యూ. ఓ సేల్స్ వ్యూ ఎందుకు వచ్చాయి దీనికి, ఒక 1 minute లెట్ మీ గో బ్యాక్. సారీ, MM01 ROH. ఓకే ఓకే, ఏదో కాన్ఫిగరేషన్స్ మిస్టేక్స్ అయింది, అవసరం లేదు. సేల్స్ వ్యూ అవసరం లేదు మనకి, అది రా మెటీరియల్ కాబట్టి. మెటీరియల్ టైప్ కాన్ఫిగరేషన్స్ ఇవాళ ప్రాక్టీస్ చేసేటప్పుడు సేల్స్ వ్యూ అసైన్ చేశారు రా మెటీరియల్కి, అందుకే అలా వస్తుంది. నో ప్రాబ్లం. యా ఎస్, ఇది సరిపోతుంది. ఇప్పుడు చాలు, లెట్స్ కంటిన్యూ. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేద్దాం. ఓకే, కావాల్సిన డేటా మొత్తం ఆల్రెడీ ఉంది. మ్మ్, మ్మ్, మ్మ్.
ఎస్, ఇది మన మెటీరియల్. ఓకే, సో అందుకే కొంచెం టైం పడుతుంది. బ్యాచ్ డిటర్మినేషన్ పెద్ద కాన్సెప్ట్, టైం పడుతుంది మనకి, పర్లేదు. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఒకసారి మనం పీపీటీకి వెళ్తే ఇక్కడ మెటీరియల్ ఉంది. అండ్ ఓకే, ఈ పీపీటీ ప్రకారం ఏదైనా ఎక్సెల్ షీట్ ఉందా నా దగ్గర ఆల్రెడీ? బ్యాచ్ మళ్ళీ క్రియేట్ చేయకుండా పర్లేదు. ఓకే, ఇది ఫెట్, ఇది ఆర్ఓహెచ్. ఓకే, ఇది మన మెటీరియల్, ఈ రెండు మన మెటీరియల్. ఓకే, సో నెక్స్ట్ చేయాల్సిన పాయింట్ ఏంటి, అది ఆల్మోస్ట్ తెలుసు. మనం కొత్త మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఈజీ. జస్ట్ మనం ఒక CS01 మన హెడర్ మెటీరియల్ తీసుకుందాం. కాపీ, ఇక్కడ ఎల్ మన రా మెటీరియల్ కాపీ. ఓకే, ఒక క్వాంటిటీ, 1 క్వాంటిటీ తీసుకుందాం, ఒకసారి పోతుంది. ఓకే, సేవ్. ఓకే, సేవ్ అయిపోయింది. నెక్స్ట్ మనం రౌటింగ్ క్రియేట్ చేద్దాం. డైరెక్ట్ CA01 డైరెక్ట్ రౌటింగ్ క్రియేట్ చేద్దాం. ప్రొడక్షన్ వర్క్ సెంటర్ ఏదో ఒకటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో అది ఇద్దాం. ఆపరేషన్స్ ఇక్కడ ఏదో ఒక వర్క్ సెంటర్ ఇద్దాం, కంట్రోల్కి ఇద్దాం. ఇట్స్ కంటిన్యూ, నో ఇష్యూ. ఇవన్నీ ఏం అవసరం లేదు మనకి యాజ్ ఆఫ్ నో. వర్క్ సెంటర్ నో ఇష్యూ. ఆపరేషన్ 10 ఇద్దాం, 0010. ఓకే, ఇది మనకు కావాల్సింది. సేవ్. సో ఇది ECC కాబట్టి మన ప్రొడక్షన్ వర్షన్ మ్యాండేటరీ ఏం కాదు. ఓకే, మంచిది. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి తిప్పబడాల్సి వస్తుంది, ఎందుకైనా మంచిది. ఇప్పుడే ఇచ్చేద్దాం. యా, డీటెయిల్స్ ఇక్కడ 1 నుంచి ఇంతవరకు లాట్ సైజ్ ఇద్దాం. ఇది రౌటింగ్ కాబట్టి రౌటింగ్ గ్రూప్ మనం క్రియేట్ చేసిన రౌటింగ్ గ్రూప్ ఏంటి, ఆ రౌటింగ్ గ్రూప్లోకి వెళ్తాం. మనకు ఆల్రెడీ అక్కడ క్రియేట్ చేసిన రౌటింగ్ కనిపిస్తుంది, ఇక్కడ తీసేసుకుంటాం. సో మనం ఆల్రెడీ బాంబ్ క్రియేట్ చేసాం, ఆల్టర్నేటివ్ బాంబ్ అంటే 1 బాంబ్ ఇచ్చాం కాబట్టి మనకి ఇక్కడ బాంబ్ అనేది వచ్చేస్తుంది. లెట్స్ కంటిన్యూ. సో మళ్ళీ ఒకసారి డీటెయిల్స్కి వెళ్ళి ఇక్కడ చెక్ కొడితే మన గ్రీన్ కలర్ రావాలి. చూద్దాం, గ్రీన్ కలర్ వచ్చేస్తే మన ప్రొడక్షన్ వచ్చి సక్సెస్ఫుల్ చేసాం. సేవ్. సో మనకు ఆల్మోస్ట్ మాస్టర్ డేటా క్రియేట్ అయిపోయింది, సెట్ చేసాం. సెట్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు హెడర్ మెటీరియల్కి బ్యాచ్ మేనేజ్మెంట్ అనేది అవసరం లేదు. మన కంపోనెంట్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ చేస్తున్న కంపోనెంట్ చేస్తున్నాం కాబట్టి మనకు హెడర్ మెటీరియల్ డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాచ్ అనేది తీసేద్దాం. హెడర్ మెటీరియల్ కూడా చేయొచ్చు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో కంపోనెంట్కి ఎలా వర్క్ అవుద్దో అలా హెడర్ మెటీరియల్ కూడా అలాగే వర్క్ అవుద్ది. అందుకని కంపోనెంట్ ఫస్ట్ నేర్చుకుందాం. గో. ఓకే, ఇది అయిపోయింది. సో మన మాస్టర్ డేటా సెట్టింగ్ అయిపోయింది. ఇక్కడికి వస్తే ఇది ఓపెన్ చేసి పెట్టేసుకుందాం మనం, ఎందుకని మంచిది. ఇది ఉందని ఇలాగే ఫస్ట్ మనం మాస్టర్ డేటా అనేది క్లోజ్ అయిపోయింది. ఓకే, క్లోజ్ చేసాం. సో నెక్స్ట్ చేయాల్సిన స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం కండిషన్ టేబుల్ క్రియేట్ చేయాలి. సో మనం ఒకసారి దీనికి బ్యాచ్ యాక్టివేట్ ఉందా లేదా చూద్దాం. సో కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఈరోజు కూడా ఇంటర్వ్యూ జరిగింది, ఒకరికి దీని గురించి అడిగారు, అందుకే చెప్తున్నాను. పర్చేసింగ్ వ్యూలో ఉంటుంది మనకి బ్యాచ్ అనేది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది బ్యాచ్ యాక్టివేట్ చేసాం. ఓకే రైట్. సో మనం ఫస్ట్ మాస్టర్ డేటా క్లియర్ అయిపోయింది, మాస్టర్ డేటా సెట్ చేసాం. సో ఇది మాస్టర్ డేటా అనేది జస్ట్ మన మెటీరియల్ మాస్టర్ డేటా అనేది వేరు. బ్యాచ్ మేనేజ్మెంట్కి మాస్టర్ డేటా అనేది ఇది, బ్యాచ్ మేనేజ్మెంట్కి మాస్టర్ డేటా ఇది, కాన్ఫిగరేషన్స్ ఇది గుర్తుపెట్టుకో, కాన్ఫిగరేషన్స్ ఇది, మాస్టర్ డేటా ఇది.
సో ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? కండిషన్ టేబుల్. ఓకే కదా. సో కండిషన్ టేబుల్ పోవాలంటే ఈ టీ కోర్స్ కాదు, ఎస్పిఆర్ఓ చూద్దాం మనం. ఎస్పిఆర్ఓ. ఓకే, ఎస్పిఆర్ఓకి వెళ్దాం. రిఫరెన్స్ ఐఎంజీ. ఇక్కడ చూస్తే మనకు బ్యాచ్ మేనేజ్మెంట్ అని సపరేట్ కనిపిస్తుంది. జర వెతకండి అన్నది. ఫస్ట్ నుంచి చూద్దాం. సో ఇక్కడ నుంచి చూద్దాం. బ్యాచ్ మేనేజ్మెంట్ మెటీరియల్ మేనేజ్మెంట్కి వెళ్దాం ఫస్ట్. వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాచ్ మేనేజ్మెంట్ ఏమైనా ఉందో చూద్దాం. లేదా సో లాజిస్టిక్స్ బ్యాచ్ మేనేజ్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ. బ్యాచ్ మేనేజ్మెంట్. సో బ్యాచ్ మేనేజ్మెంట్ క్లిక్ చేద్దాం. బ్యాచ్ మేనేజ్మెంట్ క్లిక్ చేసిన తర్వాత మనకు బ్యాచ్ డిటర్మినేషన్, బ్యాచ్ చెక్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ. బ్యాచ్ డిటర్మినేషన్ అండ్ బ్యాచ్ చెక్. మనం చేసేదే బ్యాచ్ డిటర్మినేషన్ కాబట్టి ఒకసారి ఇది మనం బ్యాచ్ డిటర్మినేషన్ కదా కాన్సెప్ట్. బ్యాచ్ మేనేజ్మెంట్ అయిపోయింది, బ్యాచ్ డిటర్మినేషన్. సో బ్యాచ్ డిటర్మినేషన్ అండ్ బ్యాచ్ చెక్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేస్తాం. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో కండిషన్ టేబుల్, యాక్సెస్ సీక్వెన్స్, స్ట్రాటజీ టైప్, సర్చ్ ప్రొసెసర్, ఇక్కడ లైన్గా మనకు అవే ఉంటాయి. కండిషన్ టేబుల్, యాక్సెస్ సీక్వెన్స్ అండ్ స్ట్రాటజీ టైప్స్, సర్చ్ ప్రొసీజర్స్. ఓకే, సర్చ్ ప్రొసీజర్. ఈ 4 కనలాడుతున్నాయి కదా, ఇవి నాకు మన సీక్వెన్స్గా ఉంటాయి ఇక్కడ. ఓకే, ఫస్ట్ కండిషన్ టేబుల్ క్రియేట్ చేద్దాం. కండిషన్ టేబుల్ మనం క్రియేట్ చేసేది ప్రొడక్షన్ ఆర్డర్కి కాబట్టి, ఎందుకంటే ప్రొడక్షన్ ఆర్డర్కే మెటీరియల్ ఇష్యూ చేస్తున్నాం కాబట్టి, సో మనం ఏం చేస్తాం, కండిషన్ టేబుల్ అనేది ప్రొడక్షన్ ఆర్డర్కి మనం క్రియేట్ చేద్దాం. లెట్స్ ఓపెన్. ఇలా క్లిక్ చేసి సో కంటిన్యూ. ఫస్ట్ దాన్ని క్లిక్ చేసి కంటిన్యూ అంటే చూస్. ఇలా వస్తుంది. టేబుల్స్ క్రియేట్ చేద్దాం. యూనిక్ టేబుల్ ఉండాలి, ఆల్రెడీ క్రియేట్ చేసింది కాకుండా వేరేది ఉండాలి. సో అప్పుడు ఏంది 5 4 1 చూద్దాం ఆల్రెడీ ఇది ఉందా లేదా. ఇది ఆల్రెడీ లేదు కాబట్టి మనం 5 4 1 అంటే మన కండిషన్ టేబుల్. ఓకే, ప్రొడక్షన్ ఆర్డర్ కండిషన్ టేబుల్. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాం, మెటీరియల్ టైప్ అండ్ ప్లాంట్ కాంబినేషన్లో తీసుకుందాం. మెటీరియల్ టైప్ అండ్ ప్లాంట్ కాంబినేషన్ ఏదైనా తీసుకోవచ్చు మీరు. వాల్యుయేషన్ టైప్ తీసుకోవచ్చు, ఆర్డర్ టైప్ తీసుకోవచ్చు, మెటీరియల్ నంబర్ తీసుకోవచ్చు, మెటీరియల్ తీసుకోవచ్చు. సో నేను ఏం చేస్తున్నాను, 2 కాంబినేషన్లో తీసుకోవాలి. 1 3 కూడా తీసుకోవచ్చు, మనకు 2 సరిపోతాయి. మెటీరియల్ టైప్, ప్లాంట్ ఈ కాంబినేషన్లో తీసుకుందాం. ఏ ప్లాంట్లో ఏ మెటీరియల్ టైప్కి అవ్వాలి అనేది కాంబినేషన్లో తీసుకుంటాం అనమాట, అంతే. ఓకే, ఎంటర్ చేసి నెక్స్ట్ ఏం చేస్తాం మనం ఇక్కడ. ఒక నిమిషమా. డూ యూ వాంట్ టు సేవ్ ద డేటా? ఎస్. సో ఇలా జనరేట్ అయింది మన ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఎందుకు అడుగుతుంది. ఓకే, నో ప్రాబ్లం, కంటిన్యూ. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అడుగుతుంది, కాన్ఫిగరేషన్స్ కాబట్టి మనకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అడుగుతుంది. ఓకే, కాబట్టి మనకు సేవ్ ఆప్షన్ బ్యాక్ వద్దాం. ఓకే, బ్యాక్ వస్తే మనకు ఆల్రెడీ చెప్తున్నాను, బ్యాక్ వస్తే కంటిన్యూ. సో మన ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఓన్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ పర్లేదు. ఇక్కడ చూసిన లోకల్ ఆబ్జెక్ట్ క్లిక్ చేయాలి. ఓకే, లోకల్ ఆబ్జెక్ట్ క్లిక్ చేస్తే జనరేషన్ ఇన్ఫర్మేషన్ ఏంటిది, గ్రీన్ కలర్ రావాలి కదా. యాక్టివేట్. ఓకే, పర్ఫెక్ట్, క్రియేట్ అయిపోయింది. ఓకే, మనకేంది టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఏం టేబుల్? యాక్సెస్ సీక్వెన్స్, సారీ కండిషన్ టేబుల్. ఇదేంటి కండిషన్ టేబుల్. ఇక్కడ మనం నోట్ చేసుకుందాం. ఫస్ట్ ఏంది కండిషన్ కండిషన్ టేబుల్ మనకేంటి కండిషన్ టేబుల్ ఏంటి 5 4 1 కండిషన్ టేబుల్ ఒకటి క్రియేట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి మనం చేయాల్సింది, యాక్సెస్ సీక్వెన్స్. ఓకే, స్పెల్లింగ్ యాక్సెస్ సీక్వెన్స్. సరే, సీక్వెన్స్ యాక్సెస్ సీక్వెన్స్. సో నెక్స్ట్ యాక్సెస్ సీక్వెన్స్ మనం చేయాలి.
యాక్సెస్ సీక్వెన్స్ చేయాలంటే మనకు ఆల్రెడీ కాన్ఫిగరేషన్స్ చూపెట్టాను కదా, ఎక్కడ ఇది కాదు, ఇదే కదా, ఇది కూడా కాదు, ఇది ఓకే. బ్యాక్ వెళ్ళాలి, యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ వెళ్తుంటే మనకు నెక్స్ట్ స్టెప్ కనిపిస్తుంది ఇక్కడ. డౌన్ వస్తే మనకి ఇది యాక్సెస్ సీక్వెన్స్ కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేసి ఇది కూడా ప్రొడక్షన్ ఆర్డర్ కాబట్టి యాక్సెస్ సీక్వెన్స్ ప్రొడక్షన్ ఆర్డర్తో ఓపెన్ చేద్దాం. ఓకే, నో ప్రాబ్లం, కంటిన్యూ. ఇలా వస్తుంది స్క్రీను. సో మనం ఉన్న ఎగ్జిస్టింగ్ వాడచ్చు, లేదంటే మనం కొత్తది క్రియేట్ చేసుకుందాం. ఎందుకు కొత్తది క్రియేట్ చేసుకుంటేనే బెటర్. సో అందు గురించి నేను కొత్తది క్రియేట్ చేస్తున్నాను. యాక్సెస్ సీక్వెన్స్ ఏం క్రియేట్ చేస్తున్నా నేను ఏమనుకుందాం, అక్కడ ఏంది 45111, అది 451 ఉంటే ఇది 5411 ఉంటే ఇది 5411 అనుకో. ఓకే, ఇది కాంబినేషన్ మెటీరియల్ టైప్ అండ్ ప్లాంట్ కాంబినేషన్ క్రియేట్ చేస్తాం. ఓకే, నో ప్రాబ్లం, కంటిన్యూ. ఓకే, ఇలా క్లిక్ చేయగానే ఈడ మనం యాక్టివేట్ చేసి యాక్సెస్ సీక్వెన్స్ డబుల్ క్లిక్ చేయాలి. ఇచ్చిన తర్వాత న్యూ ఎంట్రీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 01 మనం ఇప్పుడు కండిషన్ టేబుల్ అనేది ఇక్కడ అసైన్ చేస్తాం. ఏం చేస్తాం, ఈ యాక్సెస్ సీక్వెన్స్లో కండిషన్ టేబుల్ అసైన్ చేస్తాం. కండిషన్ టేబుల్ మనం క్రియేట్ చేసింది ఏంటి, 541. కొంచెం 4 5 అటు ఇటు అయినా కూడా మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం పలకడంలో అటు ఇటు కావచ్చు. 541 మనం ఇంత నుంచి క్రియేట్ చేసాం. సో ఇది అసైన్ చేస్తున్నాం. ఎంటర్ చేసి ఈజ్ ద క్లాసెస్ కండిషన్ టేబుల్ H1 ఈజ్ ద లోకల్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి ఈ ఫీల్డ్కి వెళ్ళాలి. ఫీల్డ్కి వెళ్తే నో ప్రాబ్లం, ఎంటర్ చేయగానే ఆల్మోస్ట్ మనకు సిస్టమ్ అనేది అలౌడ్ చేస్తుంది. ఓకే, మెటీరియల్ టైప్ అండ్ ప్లాంట్. ఓకే, మెటీరియల్ టైప్ ప్లాంట్ అనేది ఇది కాపీ చేసుకుందాం. యాక్సెస్ సీక్వెన్స్ ముందే మనకు అవసరం పడవచ్చు చెప్పలేం, అందుకని అవి మనం ఇక్కడ కాపీ చేసుకుందాం. ఫస్ట్ ఏంది 551, సెకండ్ అది 5411. ఓకే, సేవ్ చేసామా లేదా, లేదు సేవ్ చేయలేదు. సేవ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ బ్యాచ్ డిటర్మినేషన్, దట్స్ ఇట్, కంటిన్యూ. ఓకే, నో ప్రాబ్లం. క్రియేట్ BD batch determination, save, continue. Request not exist. New create చేసుకున్నాం. ఫోన్లో న్యూ క్రియేట్ చేసుకున్నాం. BD batch determination. ఓకే, కొత్తది క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో కంటిన్యూ. సేవ్ అయింది, డేటా సేవ్. ఇప్పుడు సేవ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి సేవ్ చేద్దాం. సేవ్ అయింది. నెక్స్ట్ కండిషన్ టేబుల్ అయిపోగా నెక్స్ట్ ఏంది స్ట్రాటజీ టైప్స్. ఓకే, స్ట్రాటజీ టైప్ టైప్స్ అనుకో, స్ట్రాటజీ టైప్స్. సో ఇక్కడ ఏం క్రియేట్ చేద్దాం చూద్దాం. సో కాన్ఫిగరేషన్స్కి వెళ్దాం. లెట్ మీ గో బ్యాక్. ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏంటి స్ట్రాటజీ టైప్. ఇది కూడా ప్రొడక్షన్ ఆర్డర్ కాబట్టి ప్రొడక్షన్ ఆర్డర్ ఓపెన్ చేస్తున్నాం. సో ఇక్కడ నంబర్ ఆఫ్ స్ట్రాటజీ టైప్స్ క్రియేట్ చేసినవి, సో మన ఓన్గా క్రియేట్ చేసుకున్నాం. ఓకే, న్యూ ఎంట్రీ. ఇక్కడ ఏంది కండిషన్ టేబుల్. ఓకే, మనం ఏం క్రియేట్ చేద్దాం, 5411 ఉంది కదా, 5411 కాకుండా 115. ఓకే, కండిషన్ టైప్. ఓకే, కండిషన్ టైప్ కదా, ఇది గుర్తుపెట్టుకోండి, కండిషన్ టైప్. ఓకే, ఇక్కడ మనం యాక్సెస్ సీక్వెన్స్ క్రియేట్ చేసాం. మన యాక్సెస్ సీక్వెన్స్ ఏంది 5411 కదా, ఇక్కడ కనబడుతుంది 5411. చూస్తే మనకు ఇక చూడండి 5411. ఇది కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకొని ఎప్పుడైనా సరే క్లాస్ టైపు 023నే ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. బ్యాచ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ క్లాస్ టైప్ ఏంది, బ్యాచ్ మేనేజ్మెంట్ బ్యాచ్ డిటర్మినేషన్ కంటే 023, ఇది మర్చిపోకూడదు. ఎంటర్. ఓకే, సేవ్. ఓకే, సో ఇక్కడ సేవ్ చేసిన తర్వాత
డేటా వాస్ సేవ్. ఇది మనం కాపీ చేసుకుందాం, మనకు ఇది అవసరం పడుతుందేమో. స్ట్రాటజిక్ టైప్. ఓకే. యా, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇప్పుడు సేవ్ చేద్దాం. ఆల్రెడీ సేవ్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి, సెర్చ్ ప్రొసీజర్. సెర్చ్ ప్రొసీజర్. సో సెర్చ్ ప్రొసీజర్స్ ఏది, యా ఇది సెర్చ్ ప్రొసీజర్ ప్రొడక్షన్ ఆర్డర్కి. సో ఇక్కడ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇక్కడ కూడా మనం ఓన్ ఇది క్రియేట్ చేసుకుందాం, ఎగ్జిస్టింగ్ ఏమొద్దు. ఇక్కడ ఏంది సెర్చ్ ప్రొసీజర్ ఏం చేద్దాం, 5411 ఇచ్చాం కదా, ఇంకా అన్ని వన్లు ఇద్దాం, మనకు యూనిక్గా ఉంటుంది నంబర్ కాబట్టి ఇది తీసుకుందాం. ఎన్ని వన్లు ఉన్నాయి, ఓకే, ఇది కాపీ చేసుకుందాం ముందే, మళ్ళీ మనకు సెర్చ్ ప్రొసీజర్ కాబట్టి ఇక్కడ ఇద్దాం. ప్రొసీజర్. ఓకే. ఓకే, ఇది నంబరు. సో ఇది సేమ్ సెర్చ్ ప్రొసీజర్ ఇక్కడ ఇస్తున్నాను, ఎంటర్. ఓకే, ఇక్కడ కాపీ చేసుకొని కంట్రోల్ కనిపిస్తుందా, కంట్రోల్కి వెళ్ళాలి. కంట్రోల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ ఎంట్రీకి వెళ్ళాలి. ఇక్కడ ఏంది సెటప్ 01, ఇది ఏంది తెలుసా, ఇక్కడ ఇది కూడా 01 వేయండి. ఇక్కడ ఏంది మనం ఆల్రెడీ క్రియేట్ చేసినాం కదా, కండిషన్ టైప్ మనం ఇంతకుముందు క్రియేట్ చేసాం, ఏది మనం క్రియేట్ చేసాం, దాని పేరు ఏంటి, ఇక్కడ చూస్తే మనకు ఆల్రెడీ తెలుస్తుంది. ఇక్కడ ఇదేంటి 5415 ఇక కనిపిస్తుంది 5415, ఇది అసైన్ చేస్తాం. సో ఇదంతా కాన్ఫిగరేషన్స్ రిక్వైర్డ్ అన్నట్టు. ఈ కాన్ఫిగరేషన్సే మనం ఏం కాన్ఫిగరేషన్స్ అనేది ఇది, ఈ కాన్ఫిగరేషన్ చేస్తాం. ఇప్పటి వరకు మనం అయిపోయింది, మనం ఏం చేసాం, కాన్ఫిగరేషన్ చేసాం. ఈ సెర్చ్ ప్రొసెసర్స్ కాపీ చేసాము, కాపీ చేసాం. సో ఎస్, ఇప్పుడు ఏమైంది, ఆల్మోస్ట్ మనం కాన్ఫిగరేషన్స్ అయిపోయింది. ఇవే 4 పాయింట్స్ కాన్ఫిగరేషన్స్ పాయింట్స్, ఈ కాన్ఫిగరేషన్స్ అయిపోయింది. సో ఇది ఏం చేస్తాం, లాస్ట్కి ఏం చేస్తాం, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ చూస్తే అసైన్ చేస్తాం. ఎక్కడ అసైన్ చేస్తాం, ఆర్డర్ టైప్లో. నెక్స్ట్ ఏంది, ఈ యొక్క సెర్చ్ ప్రొసీజర్ అనేది ఆర్డర్ టైప్ డిపెండెంట్ పారామీటర్స్లో అసైన్ చేస్తాం. ఎక్కడ అసైన్ చేస్తాం, ఆర్డర్ టైప్ డిపెండెంట్ పారామీటర్స్లో అసైన్ చేస్తాం. సో ఆర్డర్ టైప్ డిపెండెంట్ పారామీటర్స్ టీ కోడ్ ఏంది, సూపర్. ఆర్డర్ టైప్ డిపెండెంట్ పారామీటర్స్. ఓకే, పారామీటర్స్ ఇక్కడ అసైన్ చేస్తాం. టీ కోడ్ ఏంది, ఓపీఎల్8. ఓకే, ఈ ఓపీఎల్8 టీ కోడ్ ఓపెన్ చేసి ఇది అందులో అసైన్ చేద్దాం. సో మన ఆర్డర్ టైప్ ఏంది, యాక్చువల్గా రెగ్యులర్గా యూజ్ చేసేది మనం PP001, యా ఓపీఎల్8. ఇక్కడ క్లిక్ చేద్దాం, టైప్ చేసి మన ఆర్డర్ టైప్ PP01 కాబట్టి ప్లాంట్ 1000. సో PP01 ఇలా క్లిక్ చేసి ఈ ఆర్డర్ టైప్కి వెళ్ళిపోయి ఎగ్జిస్టింగ్, ఇక్కడ ఇదంటే ఎగ్జిస్టింగ్ అన్నట్టు. ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ డౌన్కి వస్తే మనకి ఇక్కడ సెర్చ్ ప్రొసీజర్స్ అని కనిపిస్తుందా, బ్యాచ్ డిటర్మినేషన్లో సెర్చ్ ప్రొసీజర్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏం క్రియేట్ చేసాం, సెర్చ్ ప్రొసీజర్ ఏం క్రియేట్ చేసాం ఇంతకుముందు, విడిగా 111 కదా, 1111 కదా. సో ఇది మనకు కనిపిస్తుందా లేదా చూద్దాం, ఇన్సైడ్కి వెళ్తే అది ఉంటే మాత్రం క్రియేట్ చేసింది కరెక్టే, యా కనిపిస్తుంది. సో ఈ కాన్ఫిగరేషన్స్ మొత్తానికి మనం ఆర్డర్ టైప్లో అసైన్ చేసాం. ఇంతవరకు అయితే చెప్పాలి, ఆర్డర్ టైప్లో అసైన్ చేసాం, సేవ్. ఆర్డర్ టైప్ కూడా సేవ్ చేసాం. ఇది కూడా కాన్ఫిగరేషన్స్ అయిపోయింది. ఓకే, ఇది కూడా కాన్ఫిగరేషన్స్. సో ఇంకా ఏం చేస్తాం చూద్దాం. నెక్స్ట్ ఏం చేద్దాం, క్లాస్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తాం, మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. ఈ కాన్ఫిగరేషన్స్ అంతా ఆర్డర్ టైప్లో అసైన్ చేసాం. సో తర్వాత ఏంది, కాన్ఫిగరేషన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది, మాస్టర్ డేటా. మాస్టర్ డేటా ఏంది, ఫస్ట్ క్లాస్. ఓకే, ఇక్కడ చూస్తే క్లాస్ క్రియేట్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఇక్కడికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెన్షన్ చేస్తాను గుర్తుండేటట్టు, క్లాస్ టీ కోడ్ మెన్షన్ చేద్దాం. మనకు కూడా మీకు ఇది షేర్ చేశాను కాబట్టి యూజ్ ఉంటుంది ఈజీగా. ఇక్కడ చూసి క్రియేట్ చేద్దాం, CL01. ఓకే, CL01 ఇది క్లాస్, సెలక్షన్ క్లాస్ కూడా అనొచ్చు, క్లాసు. ఓకే, దేనికి ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంది, CL01. యా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, CL01 ఓపెన్ చేస్తా. ఇది అయిపోయింది, ఆల్రెడీ కాన్ఫిగరేషన్స్ అయిపోయింది. మాస్టర్ డేటా క్రియేట్ చేద్దాం. కాన్ఫిగరేషన్స్ అయిపోయింది. ఇప్పుడు CL01. ఓకే, ఇది క్లాస్ టైప్. క్లాస్ ఏం చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక BD_క్లాస్, ఇది మన క్లాస్ 01 యూనిక్గా ఉంటుంది, ఇలా క్రియేట్ చేసాం.
సో ఇక్కడ ఏంటి 023 ఇది మన బ్యాచ్ టైప్, కంపల్సరీ క్లాస్ టైప్ అన్నట్టు, క్లాస్ టైప్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎంటర్ చేయగానే యాజ్ ఆఫ్ నో మన డిస్క్రిప్షన్ అయితే సేమ్ ఇచ్చేసుకుందాం. ఇక్కడ ఇది ఎందుకైనా మంచిది, ఇక్కడ కాపీ చేసేసుకుందాం, ఎందుకైనా మంచిది, మనకి యూజ్ అవుతుంది. క్లాస్ ఇది క్లాస్ కదా, ఇది క్లాస్ యాక్చువల్లీ. ఓకే, సో ఆల్వేస్ ఇట్ షుడ్ బి రిలీజ్లో ఉండాలి. సో ఇది ఏం చేస్తున్నాను నేను, ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా సేమ్, యాజ్ ఆఫ్ నో డిస్క్రిప్షన్ సేమ్. సో తర్వాత ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. యాక్చువల్లీ ఇది క్యారెక్టరిస్టిక్స్లో మనకు స్టాండర్డ్ ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది, అది ఇక్కడ మెన్షన్ చేశాను. సో అదేంటి ఎలా అనేది మీకు ఫ్యూచర్ క్లాసెస్లో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ ఉంటుంది మనకి ఆల్రెడీ. క్యారెక్టరిస్టిక్స్ అసైన్ చేస్తామా ఇక్కడ క్లాస్లో క్యారెక్టరిస్టిక్స్ ఏంది ఇక్కడ ఏంటి మనకి, ఇది ఫెఫోకి అంటే ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ ఫస్ట్ అవుట్. లిఫో కూడా ఉంటుంది, లిఫో కూడా ఉంటుంది, ఫెఫో కూడా, అన్నిటికీ ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అవేంటి అనేది మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. యాజ్ ఆఫ్ నో ఫస్ట్ మనకు అర్థం కావాలి కాబట్టి ఇంతవరకు ఓకే. ఇంకా లిఫోకు ఫెఫోకు అవి ఏమై అనేది ఎట్లా చూస్తాం, ఎక్కడ అవి ఎలా క్రియేట్ చేయాలని మీకు చెప్తాను. సో యాజ్ ఆఫ్ నో మన కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి కాబట్టి ఉన్నది వేద్దాం. ఇది ఎల్ఓ, ఇది గుర్తుపెట్టుకో, ఎల్ఓ బిఎం ఇక్కడ ఆల్రెడీ వేసింది ఉంటుంది నాకు తెలిసి, ఆల్రెడీ చెప్పాము కాబట్టి లేదు కదా. ఎల్ఓ ఇదేనా, ఎల్ఓ బిఎం విఎఫ్, అదే సార్. ఇది ఓకే. ఎంటర్, యాక్సెప్ట్ అంటే ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ ఫస్ట్ అవుట్ అన్నట్టు. ఫస్ట్ ఏదైతే ఎక్స్పైరీ డేట్ ఉంటుందో అది అవుట్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు ఏంటి మనం ఆల్మోస్ట్ ఇక్కడ ఏమైనా కాన్ఫిగరేషన్స్ రిక్వైర్డ్ ఉందా ఇంకా, నో, మన క్లాస్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, మాస్టర్ డేటా ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమవుతుంది, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుందా, అవును సార్. డైరెక్ట్ సేవ్ అవుతుంది. సో అక్కడ మనకు Yes. ప్రతిదానికి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వచ్చింది కదా. సరే, అవును సార్. అది డిఫరెంట్. సెకండ్ సాట్ రూల్ చూద్దాం. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ సాట్ రూల్స్, CU07 సాట్ రూల్స్, CU70 ఏముంటుంది, 70. 70 ఇది సాట్ రూల్స్. ఓకే, సాట్ రూల్స్. ఓకే, టీ కోడ్, ఈ టీ కోడ్ ఎంటర్ చేద్దాం, డైరెక్ట్ కాపీ ఇక్కడ ఎంటర్ చేద్దాం డైరెక్ట్. కరెక్ట్. ఇక్కడ మనము ఏమిద్దాం, BD _ sort_0. సో మనకు గుర్తుకుంటుంది అన్నట్టు. ఇది ఇప్పుడు కాపీ చేసుకుందాం, కాపీ చేసుకుని ఇక్కడ ఇచ్చేద్దాం. సో కంటిన్యూ. సో యాజ్ ఆఫ్ నో సేమ్ డిస్క్రిప్షన్ ఇద్దాం ఇక్కడ మనం, కన్ఫ్యూజ్ లేకుండా. ఇది రిలీజ్డ్ ఉండాలి, రిలీజ్డ్ ఉంది, సో అవసరం లేదు. క్యారెక్టరిస్టిక్స్కి వెళ్ళాలి డైరెక్ట్. ఇక్కడికి వెళ్ళి మనం ఆల్రెడీ ఏదో క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చాం కదా, ఇదే కదా మనం ఇచ్చింది, అది మళ్ళీ ఇక్కడ ఇస్తాం. ఇక్కడ ఇచ్చేసి సేవ్, ఇది మనం కాపీ చేసుకున్నామా, కాపీ. ఓకే. అసెండింగ్ డిసెండింగ్ మనకి ఎలా కావాలంటే, అసెండింగ్ అంటే ఎప్పుడు ఎక్స్పైరీ అవుతుంది అనేది ఇన్వర్డ్ తీస్తావా అవుట్వర్డ్ చూస్తావా అనేది అసెండింగ్ డిసెండింగ్ అన్నట్టు, ఏ విధంగా అనేది అది చూద్దాం. ఫస్ట్ అయితే అసెండింగ్ ఉండాలి. ఇంకా సేవ్. సో దీనికి కూడా ఎలాంటి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వలేదు. ఇప్పుడు ఏమైంది ఇక్కడ మనకు, ఏమేమి చేసాం ఇక్కడ, క్లాస్ అయిపోయింది, తర్వాత సార్ట్ రూల్స్ అయింది, తర్వాత ఇంకొకటి ఉంటుంది, అదేంటి ఇక్కడ చూద్దాం. స్ట్రాటజీ రికార్డ్. సూపర్, స్ట్రాటజీ రికార్డ్ అది ఉంటుంది, స్ట్రాటజీ రికార్డ్ ఉంటుంది. ఓకే, స్ట్రాటజీ రికార్డ్. ఓకే, కానీ దానికన్నా ముందు మనము ఇక్కడ స్ట్రాటజీ రికార్డ్ ఉంది. ఓకే, వెరీ గుడ్. దానికన్నా ముందు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఈ సార్ట్ రూల్స్, ఈ క్లాస్ అనేది మనం ఎక్కడ అసైన్ చేయాలి, క్లాసిఫికేషన్లో అసైన్ చేయాలి. ఓకే, క్లాసిఫికేషన్. ఓకే, క్లాసిఫికేషన్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఈ క్లాసిఫికేషన్ ఎక్కడ ఉంటుంది మనకి, మాస్టర్లో ఉంటుంది. సో అప్పుడు ఏం చేద్దాం, మెటీరియల్ తీసుకుందాం. ఫస్ట్ ఈ మెటీరియల్ తీసుకొని డైరెక్ట్ MM02కి వెళ్దాం. MM02 కానీ MM02 అసైన్ చేయలేము మనం, MM01లోకి వెళ్ళాలి, ఎందుకంటే మనం తీసుకోలేము.
ఇది కదా మన మెటీరియల్. యా. సో ఇది తీసేసి ఇప్పుడు మనం అసైన్ చేసుకోలేం, ఇప్పుడు తీసుకుంటాం. సో తీసుకున్నాకనే మనకి ఇక్కడ క్లాస్ అసైన్ చేయమంటది. సో మనం క్రియేట్ చేసిన క్లాస్ ఏంటి, ఇది కదా మనం క్రియేట్ చేసిన క్లాస్. సో ఇది తీసుకుపోయి ఇందులో అసైన్ చేస్తాం. అసైన్ చేయగానే ఇక్కడ మనకు ఆల్రెడీ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సంబంధించిన డేటా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకేమైనా ఉందా, ఇంకేమైనా అసైన్ చేస్తామా? నాకు తెలిసి ఇంతవరకే లాస్ట్. ఓకే, లెట్ మీ సేవ్ చేద్దాం. క్లాస్ అనేది అసైన్ చేస్తాం. తర్వాత స్ట్రాటజీ రికార్డ్, స్ట్రాటజీ రికార్డ్. స్ట్రాటజీ రికార్డ్ టీ కోడ్ ఏంటి? CO B1. ఇక్కడ ఏంటి? స్ట్రాటజీ రికార్డ్. ఓకే, ఇక్కడ ఏంది? CO B1. సో ఈ CO B1 తీసుకొని ఇందులో ఎంట్రీ చేద్దాం. యా. సో స్ట్రాటజీ రికార్డ్లో మనం ఏం చేస్తాం? స్ట్రాటజీ ఎంటర్ చేస్తాం. మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన స్ట్రాటజీ ఉంటుంది కదా, ఏం క్రియేట్ చేస్తాం? ఇదే కదా మనం క్రియేట్ చేసింది ఇంత మంచి. అవును సార్. యా, ఇది తీసుకుంటాం. ఇది తీసుకొని దీంట్లో ఈ యొక్క ఇప్పుడు మనం ఏమిట్లో తీసుకున్నాం? ROH కదా మనం తీసుకున్నది, ROH కదా, మెటల్ టైప్ Yeah. ROH కదా మనం తీసుకున్నది. అవును సార్, కాంపోనెంట్ 1. కాంపోనెంట్ 1. సో మెటీరియల్ తీసుకుంటే ఇంకా బాగుంటుండే. మెటీరియల్ టైప్ అండ్ మెటీరియల్. సో మనకు డైరెక్ట్ మెటీరియల్ టైప్ వచ్చింది కాబట్టి నాకు తెలిసి అవుతుందా? సో ఓకే, సెలెక్షన్ క్రైటీరియా అని ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళా క్లాస్ అసైన్ చేయాలి. మనం ఇదే కదా క్లాస్ క్రియేట్ చేసింది మనం. అవును సార్. ఒకసారి చూద్దాం, మన ఎందుకైనా మంచిది. క్లాస్ ఇదే కదా, ఇది కాపీ చేసుకుందాం. ఒక చిన్న మిస్టేక్ అయితే మళ్ళీ మనకు ఫస్ట్ నుంచి చేయాలన్న తలనొప్పి కాబట్టి అసైన్ చేసాం. చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ వచ్చి ఇక్కడ మనకు ఇంకో షార్ట్ రూల్స్ కనబడుతుంది. ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి మనం క్రియేట్ చేసిన షార్ట్ రూల్స్ ఉంది కదా ఇక్కడ, ఇది అసైన్ చేయండి. ఇది అసైన్ చేయాలి ఇక్కడ. ఓకే, ఇది అసైన్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఎగ్జిస్టింగ్కి వెళ్ళండి. ఎగ్జిస్టింగ్ రాగానే ఇలా కనబడుతుంది మనకి. నో బ్యాస్ స్ప్లిట్ అవసరం లేదు. 9 అంటే క్వాంటిటీ జస్ట్ మనకి ఎంత క్వాంటిటీ అంటే ఎన్ని నెంబర్ రేంజెస్ అలా అనమాట. ఇది అవసరం లేదు అంత. ఇది చేంజెస్ అలౌడ్, ఏమైనా చేంజెస్ ఉంటే అలౌడ్. డైలాగ్ బ్యాచ్ డిటర్మెంట్, ఇది కూడా మనకి కావాలి. సో ఇది జస్ట్ మనకి ఏ విధంగా కావాలన్నది అంతే, అంతకుమించి అయితే ఏం లేదు. అక్కడికి ఇచ్చుకోవచ్చు, ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఏదన్నా మిస్ అవుతున్నాం, మిస్ అయినాం అనుకో, ఇందులో మనకు కరెక్ట్గా ప్రాపర్గా రావు. అది పెద్ద ప్రాబ్లం. మిస్ అయినా మన పెద్ద ప్రాబ్లం. మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తుంది. సో అదే డిలెక్షన్ ఇండికేటర్ వద్దు. అయిపోయింది. కండిషన్ రికార్డ్ అనేది సేవ్ అయింది. ఇక్కడ మెటీరియల్ అండ్ మెటీరియల్లో తీసుకుంటే ఒక బాగుండే. డైరెక్ట్ మెటీరియల్ ఇస్తుంటుంది, మెటీరియల్ టైప్ వచ్చింది. సో చూద్దాం ఇప్పుడు ఏమైంది. ఆల్మోస్ట్ మనకి అన్ని సెట్టింగ్స్ అయిపోయినాయి కదా, ఇంతవరకు అయిపోయింది. మొత్తం బ్యాస్ డిటర్మినేషన్ అయిపోయింది. సో అది ఎలా వర్క్ అవుతుంది మనకు తెలియాలి. మనకి తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చాలా ఇచ్చేయాలి దానికి. ఇప్పుడు ఎలా చేయాలంటే ఈ డేటా మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది కదా. ఎక్సెల్ ఇది ఇక్కడ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెటీరియల్ మీద మనం వర్క్ చేస్తాం. సో ఫస్ట్ ఏం చేద్దాం, దీనికి స్టాక్ యాడ్ చేసుకుందాం విత్ బ్యాచ్ తోటి. స్టాక్ ఏం చేయాలి? యాడ్ చేసుకోవాలి విత్ బ్యాచ్ తోటి కదా. సో ఫస్ట్ స్టాక్ యాడ్ చేద్దాం. స్టాక్ యాడ్ చేయాలంటే మనకు ఒక్క నిమిషమా, అలా యాడ్ చేద్దామా, ఇలా యాడ్ చేద్దామా, ఇలా యాడ్ చేద్దాం. యా, బ్యాక్ MB1B స్టాకు 561 తీసుకుందాం. స్టోరేజ్ లొకేషను ఎంటరు. GR అని అడుగుతుంది. ఒక్క నిమిషమా, ఇలా కూడా కాదు. ఇలా చూద్దామా.
గూడ్స్ రిసిప్ట్ ఇలా కాదులే, మీగో. ఓకే, మీగో. సో గూడ్స్ రిసిప్ట్ అగెన్స్ట్ ద అదర్ తీసుకుందాం, అదర్. అండ్ ఇక్కడ 0.61. ఓకే, నో ఇష్యూ. యా, సో మన మెటీరియల్ ఎంట్రీ చేద్దాం. ఇది మన మెటీరియల్, ఇది మన మెటీరియల్ క్వాంటిటీ 100 అనుకుందాం. స్టోరేజ్ లొకేషన్ ఇలా అనుకుందాం. మనకి ఎంటర్ చేయగానే ఒక బ్యాచ్ నెంబర్ అడుగుద్ది, డెఫినెట్లీ అడగాలి. బ్యాచ్ నెంబర్ అడగాలి. అడిగితేనే మనం సేవ్ చేసేటప్పుడు బ్యాచ్ నెంబర్ అడగాలి. ఎస్, ఓకే. సో ఈ బ్యాచ్ మీద మనకు 600 అని ఒక బ్యాచ్. ఈ బ్యాచ్ మీద మనకి చెక్. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంకొకటి ఓపెన్ చేద్దాం. ఏంటి, ఈ స్క్రీన్లో MMBE ఓపెన్ చేసి పెట్టేద్దాం. MMBE, ఇది మనకు ఎంటర్. ఇక్కడ చూస్తే మనకి ఎలాంటి స్టాక్ లేదు కదా. ఇప్పుడు మనం గూడ్స్ ఇష్యూ చేయగానే మనకు ఒక స్టాక్ వస్తుంది విత్ బ్యాచ్ తోటి. ఎస్, ఇప్పుడు చూస్తే మనకు బ్యాచ్ తోటి ఒక స్టాక్ ఉంటుంది. చూడండి, ఇది ఒక బ్యాచ్ నంబరు 100 క్వాంటిటీ ఉంది. ఇంకొకటి యాడ్ చేద్దాం. సేమ్ మెటీరియల్ 150 క్వాంటిటీ యాడ్ చేద్దాం. సేమ్ మళ్ళీ ఒక బ్యాచ్ అడగాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాచ్ అడగాలి. అదే బ్యాచ్ కాకుండా ఇంకొక బ్యాచ్ అడగాలి. చెక్ 601 బ్యాచ్ కావాలి. యా, 601 బ్యాచ్. సో చెక్ అండ్ పోస్ట్. సో ఇప్పుడు చూస్తే మనకు 2 బ్యాచ్ మీద 2 క్వాంటిటీస్ ఉంటాయి. 600 మీదేమో 100 ఉంది, 601 మీదేమో 150 ఉంది. ఇంకొకటి తీసుకుందాం, 3 తీసుకుందాం. 200 క్వాంటిటీ తీసుకుందాం. 200 స్టోరేజ్ లొకేషన్. ఓకే, చెక్ 1000 ప్లాంట్. చెక్, కంటిన్యూ అండ్ పోస్ట్. సో ఇప్పుడు చూస్తే మనకు 3 బ్యాచ్ల పైన 3 క్వాంటిటీస్, 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ ఉంటాయి. 100, 150, 200. సో ఇది బ్యాచెస్. మనకు మాన్యువల్గా బ్యాచ్ చేంజ్ చేయాలంటే టీ కోడ్ ఉంటుంది. మాన్యువల్ బ్యాచ్ క్రియేషన్ కానీ చేంజెస్ కానీ టీ కోడ్ ఏంటి, MSC2N మన టీ కోడ్ ఇది. సో ఇదే మెటీరియల్ ఇక్కడ ఒక ఫస్ట్ బ్యాచ్ తీసుకుంటాను నేను. ఫస్ట్ బ్యాచ్, ఇది బ్యాచ్. ఓకే, ఈ బ్యాచ్ తీసుకొని కాపీ చేసుకొని ఇలా ఎంటర్ చేసినాక ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ అంటున్నాం. అంటే ఫస్ట్ ఇది కాకుండా ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ అంటున్నాం. సో ఈ రోజు ఇది ఏం చేస్తున్నాను, ఈ రోజే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, కానీ దీని ఎక్స్పైరీ డేట్ ఎప్పుడో నేను ఎప్పుడు ఇస్తానో ఒక మంత్ తర్వాత, ఈ మంత్ లాస్ట్కి దీని ఎక్స్పైరీ డేట్ అంటే 1 నెల. ఈ డేట్లో ఈ యొక్క బ్యాచ్, ఏ బ్యాచ్, ఈ బ్యాచ్. ఓకే, ఈ బ్యాచ్ నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాను, ఈ బ్యాచ్ తీసుకుంటా. ఇంకా క్లియర్ అండర్స్టాండింగ్ కోసం, మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలనేసి ఈ మెటీరియల్కి ఇక్కడ ఇది మెటీరియల్ కదా, ఇది ఒక బ్యాచ్. 601 ఒక బ్యాచ్ ఉంది, 602 ఉంటుంది డెఫినెట్. 602 బ్యాచ్ ఉంది. దీనికి క్వాంటిటీ ఎంత ఉంది, 100 ఉంది. దీనికి క్వాంటిటీ ఎంత ఉంది, 150 ఉంది. దీనికి క్వాంటిటీ ఎంత ఉంది, 200 ఉంది. ఇవి బ్యాచ్ నెంబర్స్. ఇది మెటీరియల్ నెంబర్స్ అయితే, ఇది మెటీరియల్ నెంబర్. దీనికి ఇవి బ్యాచ్ నెంబర్స్. కావాలంటే మీరు చూడండి, ఇగో 601, 602 ఇవన్నీ బ్యాచెస్ క్వాంటిటీ. నేను యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఇచ్చా. ఫస్ట్ బ్యాచ్ నెంబర్ ఏంటి, ఫస్ట్ బ్యాచ్ నెంబర్ అంటే 600. నేను ఆ 600 మీద ఒక యాక్టివిటీ చేస్తున్నా. ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఇస్తున్నా. ఎక్స్పైరీ ఇప్పుడు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఓకే, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు, ఈ బ్యాచ్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇది. ఎక్స్పైరీ డేట్ ఏది, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి. MFG మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఇది ఎక్స్పైరీ డేట్. ఓకే, ఓకే, ఇది ఇట్లుండండి. ఎక్స్పైరీ డేటు 30/06. ఈ డేట్ వేద్దాం. ఏ డేట్ వేద్దామో ఇంట్లో తీసుకున్న డేట్ వేసుకుందాం. క్లియర్గా అర్థమయ్యేది మనకి. ఇది తీసుకొని ఇక్కడ వేద్దాం. ఇది ఎక్స్పైరీ డేట్. ఓకే, సో ఎంటర్ అండ్ సేవ్ చేస్తున్నాను.
యా సేవ్ అయిపోయింది 600 సేవ్ అయిపోయింది. సో 601 ఒకటి ఉంది మనకి 150. సో ఇక్కడ 601 సేమ్ నంబర్గా 601 బ్యాచ్కి వెళ్ళి ఎంటర్. ఇక్కడ సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇదే రోజు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇదే రోజు వేస్తున్నా. ఎక్స్పైరీ డేట్ అనేది అది 1 మంత్ ఇచ్చాను కదా, ఇది కొన్ని రోజులు ఎక్కువ ఇద్దాం. నెక్స్ట్ మంత్ 7కి లేకుంటే నెక్స్ట్ మంత్ 12కి ఇద్దాం. అంటే ఆల్మోస్ట్ ఒక్క నిమిషం, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ సేవ్ చేస్తా ఫస్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇదే రోజు. సో మ్యానుఫ్యాక్చరింగ్ సేమ్ డేట్, ఇది కూడా సేమ్ డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఓకే, ఇంకొకటి ఎక్స్పైరీ డేట్, ఇంకొకటి ఇదేంటి 602 కదా, 602 నెక్స్ట్ బ్యాచ్. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ సేమ్, ఎక్స్పైరీ డేట్ ఏం చేద్దాము, ఇది 7కి 12కి ఇచ్చాము కదా, ఇది అటు కాకుండా మధ్యలో ఇద్దాం, 2 మధ్యలో ఇద్దాం. ఓకే, యా సేవ్. సో నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దీంట్లో ఏది ఎక్స్పైరీ డేట్ ముందు ఉంటే దానికి పికప్ చేసుకుంటుంది గూడ్స్ ఇష్యూ చేసేటప్పుడు అని. సో ఇన్నిట్లో మనకు ఇక్కడ చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఒకటే, ఇప్పుడు మనకి ఇలా చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఒకటే, కానీ ఈ స్టాక్ అనేది డిఫరెంట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఒకటే. కానీ ఇందులో నుంచి ఏ బ్యాచ్ ముందు వెళ్ళాలి, ఏ బ్యాచ్ల నుంచి స్టాక్ తీసుకోవాలి, అది ఎక్స్పైరీ డేట్ ఏది ముందు అయిపోతుంది ఎన్నిట్లో? 36. ఫస్ట్ 600. 600 బ్యాచ్ నుంచి. ఎక్స్పైరీ డేట్ ముందు అయిపోతుంది ఇది కదా, ఎస్, బ్యాచ్ నెంబర్ 600. ఇది ముందు అవుతుంది కదా, యా ఇవన్నీ తర్వాత అవుతాయి కదా. ఎస్, ఓకే చూద్దాం. ఈ విధంగా నేను బ్యాచ్ అనేది సెట్ చేశాను. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం బ్యాచ్ అనేది సెట్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దాం, మనము ఈ హెడర్ మెటీరియల్తో ఒక ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేద్దాం. లెట్ మీ గో బ్యాక్, CO01. యా, సో హెడర్ మెటీరియల్ తీసుకుందాం మనం. హెడర్ మెటీరియల్ ఇది, దీనికి ఒక ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేద్దాం. మనం ఆర్డర్ టైప్ PP01 కదా మనం ఇచ్చింది, సర్చ్ ప్రొసీజర్ PP01 తీసుకోవాలి డెఫినెట్లీ. కంటిన్యూ. ఓకే 100 నంబర్ తీసుకుందాం, 50 తీసుకుందాం, 50 తీసుకుందాం, 50 కరెంట్ డేట్స్. ఓకే, కంటిన్యూ. యా సేవ్. గూడ్స్ రిసిప్ట్ ఇది కాదు, ఇంట్లోకి వెళ్దాం. ఇంట్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ బ్యాచ్ డిటర్మినేషన్ కనబడుతుందా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఆటోమేటిక్గా బ్యాచ్ రావాలి. యా, ఇప్పుడు చూడండి, ఇక్కడ చూస్తే మనకు దేంట్లో నుంచి స్టాక్ తీసుకుంటుంది, ఏ బ్యాచ్ 600 బ్యాచ్. 600 నుంచే తీసుకుంటుంది, 50 నంబర్ తీసుకుంటుంది కదా. ఫస్ట్ ఇదే ఎక్స్పైరీ డేట్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు గూడ్స్ ఇష్యూ చేసేటప్పుడు మనకు ఇప్పుడు బ్యాక్ వెళ్ళారనుకోండి, మీరు కొంచెం బ్యాక్ వచ్చేసి, సారీ యూ వాంట్ టు బ్యాచ్, ఓకే ఎస్, చూస్తే మనకి ఇక్కడ బ్యాచ్ కనబడుతుంది. ఈ బ్యాచ్ నుంచే స్టాక్ అనేది ఇష్యూ అవుతుంది. ఇప్పుడు మనం ఇష్యూ చేసామనుకో, ఈ బ్యాచ్ కనబడుతుంది కదా మనకి ఇక్కడ. సో ఈ ప్రోడక్ట్కి ఈ బ్యాచ్ నెంబర్కు ఇది మన ప్రొడక్షన్ గూడ్స్ కంపోనెంట్ అనేది ఈ బ్యాచ్కే మనం ఈ బ్యాచ్ తీసుకోవాలని చెప్తుంది అన్నట్టు. అంటే మనకి గూడ్స్ ఇష్యూ చేసేటప్పుడు కూడా ఈ 100 నుంచి 50 మైనస్ అవుతాయి, ఇంకా 50 మిగులుతాయి. సో ఇలా కాదు, ఇంకొకటి కూడా చేసి చూద్దాం. ఇప్పుడు మనకి ఏం కనబడుతుంది, మనకి ఏ బ్యాచ్ కనబడుతుంది, మనకి 600 బ్యాచ్ అనేది వచ్చింది. సో మనం ఏం చేద్దాం, ఒకసారి దీనికన్నా ముందు ఇంకొకటి ఏం చేద్దాం, మనము ఈ కింద మీద చేద్దాం, చూద్దాం. కింద ఇప్పుడు ఇది తీసుకున్నది కదా, ఇప్పుడు ఇది కాకుండా ఇంకా వేరేది ఏదైనా చేంజ్ చేద్దాం. బ్యాచ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి, సారీ చేంజ్ మోడ్లోకి వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం. మనం అటు ఇటు చేసి చూద్దాం, ఎలా తీసుకుంటారో చూద్దాం. సో ఇప్పుడు దీని పరంగా చూస్తే నేను ఎక్సెల్, ఎక్సెల్, ఇది నా SAP, ఇది నా ఎక్సెల్, ఇది నా SAP. యా ఓకే. సో ఇప్పుడు నేను 600 ముందు వచ్చింది కాబట్టి నేను 600కి చేంజ్ చేస్తా. 600కి ఏం చేస్తా, 600కి చేంజ్ చేస్తా. బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఎక్స్పైరీ డేట్ అనేది అది ముందు వచ్చింది కదా. సో నేను ఏం చేస్తా, దీనికి ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తా. దీని ఎక్స్పైరీ డేట్ ఇంకా చాలా రోజులు ఉందని ఎక్స్పెక్ట్ చేస్తా. ఓకే, ఈడ పెడతా. సో దీని పరంగా చూస్తే ఇప్పుడు
ఇప్పుడు సేవ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్. యా, ఇప్పుడు దీని పరంగా చూస్తే మనకు ఏది ముందు ఎక్స్పైరీ అయిపోవాలి? 602. 602 అవ్వాలి. ఇది కాకుండా మళ్ళీ ఇది అవ్వాలి. ఇది తీసుకోవాలి మనకి బ్యాచ్. చూద్దాం మళ్ళీ అలా తీసుకుంటుందా లేదా ఒకసారి చూద్దాం. సో సేమ్ మళ్ళీ ఒక ఆర్డర్ క్రియేట్ చేస్తున్నా. సో దీనికి ఒక 70 లేకుంటే ఒక 100 తీసుకుందాం. 100 తీసుకుందాం. కంటిన్యూ. ఓకే, రిలీజ్. సో ఇక్కడ వెళ్ళేసి ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ బ్యాచ్ అని కనిపిస్తుందా, బ్యాచ్ మీద క్లిక్ చేసి ఎంటర్. ఇప్పుడు ఏం తీసుకుంటుంది? 602. 602. ఇంతకుముందు 600 తీసుకుంది, కానీ ఇప్పుడు డైరెక్ట్ 602. అంటే ఏది ముందు ఎక్స్పైర్ అయిపోతుంది సిస్టమ్ అనేది ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. అంటే లాస్ట్గా ఫైనల్గా ఏంటి? ఈ బ్యాచ్ మీదనే ఎండ్ యూజర్ ప్రొడక్షన్కి కంపోనెంట్స్ అనేది ఇష్యూ చేయాలి, ఎందుకంటే ఇదే ముందు అయిపోతుంది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఏమైతే దీని పరంగా ఆటోమేటిక్గా మనకు ఆల్రెడీ ప్రొడక్షన్ ఆర్డర్ తీసినప్పుడే కాకుండా గూడ్స్ ఇష్యూ చేసిన ఫిజికల్గా గూడ్స్ ఇష్యూ చేసినాక కూడా కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే ఇవన్నీ బ్యాచెస్ ఇవన్నీ లిస్ట్ తీస్తారు. ఇంతవరకు రాగానే మొత్తం లిస్ట్ వస్తుంది అన్నట్టు. ఇంతవరకు రాగానే లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ ప్రకారం ఇష్యూ చేయడము, లేదు అని అంటే ప్రొడక్షన్ ఆర్డర్లో ఆల్రెడీ బ్యాచ్ పరంగా కస్టమైజ్ చేయడం. అది ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది కస్టమైజ్ చేసుకుంటుంది అనమాట. ఆటోమేటిక్గా ఏ బ్యాచ్ అనేది మనకు ముందు ఇవ్వాలి అనేది ప్రొడక్షన్ ఆర్డర్లో ఆల్రెడీ రిలీజ్ చేయగానే యాక్టివేట్ అయిపోతుంది. రిలీజ్ చేయగానే యాక్టివేట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఎలా యాక్టివేట్ అవుతుంది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా సేవ్ చేయట్లేదు, ఇది నేను సేవ్ చేయట్లేదు. సో ఇక్కడ 2 ప్రాసెస్లు ఉంటాయి. ఒకటి మాన్యువల్, బ్యాక్ 602 వచ్చిందా? ఇది ఇంకా నేను ఏం చేయలేను, ఓకే కొట్టలేను. ఓకే, సో ఆ రెండు రకాలుగా అవుతాయి మనకు, ఆటోమేటిక్ అండ్ మాన్యువల్. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఉంది 2, ఆటోమేటిక్ బ్యాచ్ డిటర్మినేషన్, మాన్యువల్ బ్యాచ్ డిటర్మినేషన్. మనం చేసింది ఇంతవరకు మాన్యువల్. ఆటోమేటిక్గా ఎలా అవుతుంది అంటే, ఇక్కడ MRP 2V కనబడుతుందా? మనం ఈ యొక్క రా మెటీరియల్ తీసుకొని, ఏదైతే రా మెటీరియల్ ఉందో మనకు ఈ రా మెటీరియల్ తీసుకొని MM02లోకి వెళ్ళి, ఇది కూడా ఉండని ఇలా ఇది తీసేద్దాం ఎందుకైనా మంచిది, మళ్ళీ ఫ్రెష్గా చేద్దాం. సో MM02లోకి వెళ్ళి MM02 ఇక్కడికి వెళ్ళేసి మనకి MRP 2Vలోకి వెళ్ళాలి. MRP 2Vకి వెళ్ళి ఇక్కడ మనకు కనిపిస్తుందా బ్యాచ్ ఎంట్రీ అనేది. సో ఇక్కడికి వెళ్ళేసిన తర్వాత ఏం క్లిక్ చేయకపోతే ఏం లేదు, ఇక్కడ మాన్యువల్గా రిలీజ్ చేస్తున్నప్పుడు మాన్యువల్గా ఎంట్రీ చేయాలి. 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఒకటి మాన్యువల్ బ్యాచ్ డిటర్మినేషన్ రిక్వైర్డ్, ఒకటి ఆటోమేటిక్ బ్యాచ్ రిక్వైర్డ్. ఇప్పుడు మనం చేసింది మాన్యువల్గానే, మనం మాన్యువల్గానే తీసుకుంటున్నాం. ఆటోమేటిక్గా ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు 3 ఇచ్చామనుకోండి, 3 ఇచ్చాం. 3 ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాం. సేమ్ నెంబర్కి మళ్ళీ ఒక ఆర్డరు ఒక 70 నెంబర్స్ ఇష్యూ చేస్తున్నా. 70 నెంబర్ అనుకుందాం, కరెంట్ డేట్స్. ఓకే, సేవ్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాను అనుకో, ఆటోమేటిక్గా బ్యాచ్ వచ్చేస్తుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు లేకుంటే ఇక్కడ వెళ్ళేసి క్లిక్ చేస్తే కానీ బ్యాచ్ రాలేదు, కానీ ఇక్కడ ఆటోమేటిక్గా మనం రిలీజ్ చేయగానే బ్యాచ్ వచ్చేస్తుంది. సో మాన్యువల్గా అనుకోండి, ఇప్పుడు నేను సేవ్ చేయట్లేదు, బ్యాక్ ఎక్కడ పోయింది? MM02. యా, సో మాన్యువల్గా అనుకోండి, ఇక్కడ నేను ఏముంది మాన్యువల్గా ఇంతకుముందు చేసింది అదే. సో నేను ఇక్కడ మాన్యువల్ బ్యాచ్ రిలీజ్ చేసినప్పుడు మాన్యువల్ బ్యాచ్ రావాలని చెప్తా. ఇచ్చాను అనుకోండి, ఇంతకుముందు మనకి ఏంటి డైరెక్ట్గా మనకు బ్యాచ్ వెళ్ళాలి రిలీజ్ చేయగానే, ఓపెన్ చేయగానే, ప్రొడక్షన్ ఆర్డర్ ఓపెన్ చేయగానే. సో మనకి ఇప్పుడు ఎలా చూస్తే చూద్దాం. క్లిక్ చేద్దాం, మళ్ళీ ఒక 70 నెంబర్స్కి ఆర్డర్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు రిలీజ్ చేద్దాం. రిలీజ్ చేస్తే ఇక్కడ చూస్తే మనకు రిలీజ్ రిజెక్టెడ్. సో స్టాక్లో మాన్యువల్గా ఏదో రిలీజ్ రిజెక్టెడ్. ఓకే, క్లిక్ ఆన్, ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ క్లిక్ చేసి, సో ఎంటర్ కొడితే ఇక్కడ బ్యాచ్ వస్తుంది. ఎంటర్, బ్యాక్ రావాలి, మళ్ళా బ్యాక్ వచ్చేస్తే ఎస్
కొట్టేస్తే మనకి ఇక్కడ బ్యాచ్ వస్తుంది 602. ఇది మాన్యువల్. ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఆర్డర్. ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఆర్డర్. సో రిలీజ్ క్యారీడ్ అవుట్. సో బ్యాచ్ వస్తుంది. సో ఆటోమేటిక్గా అంటే మనం రిలీజ్ చేయగానే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మాన్యువల్గా అంటే మనం మాన్యువల్గా బ్యాచ్ అలా ఇలా 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 క్లిక్ చేసి మనం ఓకే కొట్టిన తర్వాత బ్యాచ్ వచ్చిన తర్వాత రిలీజ్ అవుతుంది. ఇది ఇలా ఈ విధంగా మనకి లిఫో కానీ ఫెఫో కానీ మీద ఆటోమేటిక్గా బ్యాచ్ మాన్యువల్ బ్యాచ్ అనేది మనకు సిస్టమే మనకు ఏ ప్రోడక్ట్ ఇష్యూ చేయాలి బేస్డ్ ఆన్ ఎక్స్పైరీ డేట్, బేస్డ్ ఆన్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఆ విధంగా సిస్టమ్ మనకి ఏ విధంగా అయితే మనం మనసులో మనం తప్పు చేసే అవకాశాలు ఉన్నాయి. సో సిస్టమ్ అనేది తప్పు చేసే అవకాశం లేదు. డెఫినెట్లీగా ఆర్డర్ ప్రకారం ఏదైతే ఆర్డర్ ఉందో దానికి సంబంధించిన కాంపోనెంట్ ఏవి ఫస్ట్ అవుట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏవి ఎక్స్పైరీ అవుతాయని సిస్టమ్ ఈజీగా రీడ్ చేసుకుంటుంది. కాబట్టి దాని పరంగా మనం మెటీరియల్ ఇష్యూ చేస్తే మనం మిస్టేక్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. సో యాక్చువల్లీ అది బ్యాచ్ మేనేజ్మెంట్ అండ్ బ్యాచ్ డిటర్మినేషన్. బ్యాచ్ మేనేజ్మెంట్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇది బ్యాచ్ డిటర్మినేషన్ కాన్సెప్ట్.